హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి మరియు వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ వార్తలు నిలిచింది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన క్లియరెన్స్ ఏంటో చూద్దాము. మరియు దాంతోపాటు ఈరోజు కాగ్ రిపోర్ట్స్ ఉన్నాయి, సెస్కి సంబంధించిన అంశము. మరియు దాంతోపాటు స్వచ్ఛ విద్యాలయ అభియాన్లో భాగంగా భారతదేశంలో విద్యా వ్యవస్థకు సంబంధించిన కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. అదేంటో చూద్దాము. మరి ఈరోజు ప్లాస్టిక్ పార్కులు భారతదేశంలో 10 ఏర్పాటవుతున్నాయి. అవి ఎక్కడ ఏర్పాటవుతున్నాయి, దానికి సంబంధించి ప్రాధాన్యత ఏంటో చూద్దాము. మరియు యువ ప్లాట్ఫామ్ దేనికి సంబంధించింది, ఆ అంశాలను చూద్దాము. మరియు వీటితో పాటు పర్యావరణ సంబంధిత అంశాలు చాలా ఉన్నాయి ఈ రోజున. వాటికి సంబంధించిన అంశాలేంటి, మరియు వీటితో పాటు వార్తల్లో నిలిచిన మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఈరోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. తనకు సంబంధించిన అంశాలను చూద్దాం. ఒక్కొక్క అంశాన్ని ఇంటర్లింక్ చేసుకుంటూ మనం తెలుసుకుందాం. సో ముందుగా ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ తెలుగువాడు, ప్రపంచమంతా కూడా చాలామంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఒక వ్యక్తి తన గొంతుతో ప్రపంచాన్నంతా కూడా జయించాడు. అలాంటి తెలుగువాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సో మనమందరం కూడా ఎస్పి బాలు అంటాము. సో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క పూర్తి పేరు ఏంటంటే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంటాము. సో ఒక తెలుగువాడు కానీ దాదాపు 16కు పైగా భాషల్లో 40,000 పైచిలుకు పాటలు పాడిన ఏకైక తెలుగువాడు. అండ్ గుర్తుంచుకోండి, ఏకైక భారతీయుడు కూడా. ఇన్ని భాషల్లో ఇన్ని సాంగ్స్ ఎవరు కూడా పాడలేదు. అలా అన్ని భాషల్లో దాదాపు ఇండియన్ లాంగ్వేజెస్లో మెజారిటీ మొత్తం కవర్ చేశాడు. సో అలాంటి 40,000 పాటలు ఈరోజు చాలా వరకు ప్రజాదరణ పొందినాయి. తనకు అభిమానులను ప్రపంచం అంతా కూడా ఈరోజు సంపాదించి పెట్టాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఒక గాయకుడు, ప్లేబ్యాక్ సింగరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, గిన్నీస్ బుక్లో కూడా చోటు సంపాదించుకున్నాడు. మరియు భారతదేశం ఇచ్చే విశిష్ట పురస్కారాలు ఈ రోజున పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు అన్నీ గెలుచుకున్నాడు. మరియు చలనచిత్ర రంగంలో విశిష్టంగా భావించే నంది అవార్డులు అంటాం మనం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చేవి. నంది అవార్డులు దాదాపు 25కు పైగా గెలుచుకున్న తెలుగువాడు. ఈరోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అస్తమించడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం. నిన్నటి నుండి కూడా వార్తాపత్రికల్లోనూ టీవీల్లోనూ ఒక బ్రేకింగ్ న్యూస్గా ఇస్తున్నారు, పరిస్థితి మరింత విషయమని. సో ఈ రోజున మధ్యాహ్నం పూట ఆల్మోస్ట్ 1:30 టైంకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయారనే ఒక వార్త తెలిసింది. సో దీని ద్వారా ప్రపంచవ్యాప్తం అందరూ కూడా ఒకేసారి మూగబోయారు. ఒక గొంతు మూగపోయింది ఈ రోజున. కానీ తను మన మధ్యలో లేకున్నా కూడా తన పాట ఎల్లప్పటికీ కూడా మన మధ్యలో ఉంటుంది. సో అలా భక్తి పాటలు, సినిమా పాటలు, అండ్ గుర్తుంచుకోండి 40కి పైగా సినిమాల్లో కూడా నటించాడు అతను. దాదాపు 40 పైగా సినిమాల్లో కూడా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను చాలా వరకు సినిమాలు కూడా కొన్ని అవార్డులను కూడా సంపాదించాయి. మిథునం సినిమా చాలా వరకు రీసెంట్గా వచ్చిన తన యొక్క చాలా వరకు గుర్తింపు తెచ్చిన సినిమా. మరియు దాంతోపాటు ప్రేమికుడు సినిమా కానివ్వండి, రక్షకుడు, చాలా సినిమాలు నటించాడు. తనతో పాటు చాలామందికి ఈ పాటలకు సంబంధించి గాయకులుగా జీవితాన్ని ప్రారంభించాలి అనుకునే యువ గాయకులందరికీ కూడా చాలా వరకు లైఫ్ ఇచ్చాడు. ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ చాలామందికి లైఫ్ ఇచ్చిన కారకుడు. అండ్ లైఫ్ ఇచ్చాడు చాలామంది కూడా. పాడుతా తీయగా మనం చూస్తూ ఉంటాం చిన్నప్పటి నుండి, పాడుతా తీయగా అనే ఒక కార్యక్రమం. సో పాడుతా తీయగా ద్వారా చాలామంది గాయకులను తయారు చేశారు కూడా. అలా ఈరోజు చాలామంది కూడా యువ గాయకులు తన నుండి వచ్చిన వారే. సో అలాంటి గొప్ప గొంతు ఈరోజు మూగబోయింది. సో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు 1946 జూన్ 4న జన్మించాడు. నెల్లూరు జిల్లా, నెల్లూరు. అండ్ అప్పుడు ఏంటంటే ఇది మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది. సో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండే నెల్లూరు జిల్లాలో జన్మించారు 1946 జూన్ 4న. 1966లో తన యొక్క కెరీర్ ప్రారంభమైంది ప్లేబ్యాక్ సింగర్గా. శ్రీశ్రీ మర్యాద రామన్న సినిమాతో. శ్రీశ్రీ మర్యాద రామన్న తన యొక్క మొట్టమొదటి సినిమా. శ్రీశ్రీ మర్యాద రామన్న సినిమా ద్వారా తన యొక్క జీవితాన్ని ప్రారంభించాడు. అలా ఒక గాయకుడిగా గుర్తింపు తెచ్చుకొని కొన్ని వేల పాటలు కొన్ని భాషల్లో పాడడం జరిగింది. ఇప్పటికీ కూడా చాలా వరకు విశిష్టమైన పురస్కారాలు, అవార్డులు పొందాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. అండ్ చాలామంది హీరోలకి డబ్బింగ్ కూడా చెప్పాడు. ఈరోజున కమల్ హాసన్, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కమల్ హాసన్ తెలుగులో డబ్బింగ్ చెప్పే వ్యక్తి మనకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. అలా కొంతమంది ప్రముఖులు ఉంటారు.
ఎగ్జాంపుల్ ఈరోజు రజనీకాంత్ గారు ఉంటారు, రజనీకాంత్ గారికి డబ్బింగ్ చెప్పేది మనో గారు. సో అలా ఈరోజున కమల్ హాసన్ గారికి డబ్బింగ్ చెప్పిన, తెలుగులో డబ్బింగ్ చెప్పే వ్యక్తి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఆల్మోస్ట్ 50 days హాస్పిటల్లో ఉన్నారు. తమిళనాడులోని ఎంజిఎం, చెన్నైలోని ఎంజిఎం హాస్పిటల్లో 50 రోజుల నుండి తను ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కొన్నాడు. కరోనా బారిన పడ్డారు, కోలుకున్నారు. కరోనా పాజిటివ్ ఏదైతే ఉందో మళ్ళీ నెగిటివ్ వచ్చేసింది. ఆ తర్వాత ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతూ చనిపోవడం జరిగింది. అలాంటి తెలుగువాడు అండ్ తెలుగు జాతి మొత్తం కూడా గర్వించే ఒక గాయకుడు ఈరోజు మన మధ్యలో లేడు. సో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో ఈరోజు మన క్లాస్ స్టార్ట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈరోజు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అండ్ గుర్తుంచుకోండి, విపత్తులకి సంబంధించి భారతదేశంలో చట్టాలకు సంబంధించి తరచు మీకు చెప్తున్నాను. 2005 నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం. దాని ద్వారా జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఉంటుంది, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. అలా దేశమంతా కూడా విపత్తుల సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ప్రిపేర్నెస్ తీసుకోవాలి. అండ్ ఇప్పుడు చూడండి, ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న విపత్తు కరోనా. ఈ కరోనా సమయంలో కరోనాకి సంబంధించి ఒక విపత్తుగా భారత ప్రభుత్వం ప్రకటించింది. అందులో మీకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లోని 2005లోని సెక్షన్ 54 నుండి 60 వరకు ఇంపార్టెన్స్ అని దాని గురించి చాలాసార్లు చెప్పాను. ఈ రోజున వార్తలో నిలిచిన సెక్షన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లోని సెక్షన్ 48(1)(a). సెక్షన్ 48(1)(a) వార్తలు నిలిచింది. దేనికి సంబంధించింది అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అండ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏదైతే ఉంటుందో దేశమంతా కూడా అమలయ్యే సంస్థ మరియు చట్టం. అలా రాష్ట్రంలో ఒక్కొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణలో. అలాంటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అనే ఒక అంశం ఉంటుంది. అంటే ఏంటంటే విపత్తుల కాలంలో నిధులకి సంబంధించి ప్రభుత్వాలు ఏ రకంగా ఖర్చు పెట్టాలి, ఈ విపత్తుల నిధి నుండి ఎంతవరకు తీసుకోవచ్చు, అలాంటి అంశం గురించి సెక్షన్ 48(1)(a) అనే ఒక సెక్షన్ చెప్తుంది. అదెందులో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లోని సెక్షన్ 48(1)(a)కి ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొన్ని క్లియరెన్స్ ఇచ్చింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉండే విపత్తుల నిధి ఏదైతే ఉంటుందో విపత్తుల కాలంలో ప్రభుత్వాలు ఖర్చు పెట్టేవి. ఎందుకంటే విపత్తుల కాలంలో ఆర్థికపరమైన సమస్యలు చాలా ఎదుర్కొంటాం. అందుకే కదా చాలామంది చారిటీస్ కానివ్వండి, పిఎం కేర్స్ అని, అలా జాతీయ స్థాయిలో కానివ్వండి సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చారిటీ అడుగుతారు ప్రభుత్వాలు కూడా. ఎందుకంటే విపత్తుల కాలంలో ఆర్థికపరమైన సమస్యలు చాలా చూస్తాం. అటువంటి విపత్తులకి సంబంధించి రాష్ట్రంలో విపత్తులకు సంబంధించిన రెస్పాన్స్ ఫండ్ ఒకటి ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పటి వరకు 35% మాత్రమే ఈ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుండి రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టాలి. ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఉన్నాయనుకోండి తెలంగాణ రాష్ట్రం కింద లేదా ఆంధ్రప్రదేశ్ కింద, 100లో 35 రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఈ విపత్తును ఎదుర్కోవడానికి ఖర్చు పెట్టాలి. అలాంటి అంశాన్ని ఈ రోజున 35% నుండి 50% పెంచుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. సో ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. అలా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఏదైతే ఉంటుందో అందులో నుండి ఖర్చు పెట్టే అంశము ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, విపత్తులను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వము SDRF నుండి 35% మాత్రమే ఖర్చు పెట్టే అంశాన్ని ఈరోజున కేంద్ర ప్రభుత్వము 50% వరకు క్లియర్ చేసింది. మరి ఈ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్కి ఆదాయం ఎట్లా ఉంటుంది, అసలు ఏ రకంగా ఫండ్స్ వస్తాయి? అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్మోస్ట్ 75% ఆఫ్ ఎవ్రీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్కి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. అదే స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఉంటాయి కదా, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు, వాటికి 90% అండ్ కేంద్రపాలిత ప్రాంతాలు కూడా 90% కేంద్రమే కంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఈ నిధి నుండి ఆల్మోస్ట్ 35% నుండి 50% రాష్ట్ర ప్రభుత్వాలు విపత్తులను ఎదుర్కోవడానికి ఈ విపత్తుల కాలంలో ఆర్థికపరమైన సహాయం చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక అంశం వార్తలు నిలిచింది. కానీ ఇక్కడ ప్రశ్న ఏమడుగుతారంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 గుర్తుంచుకోండి, అందులోని సెక్షన్ 48(1)(a) ఏం చెప్తుంది అంటారో అది స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, విపత్తుల కాలంలో ఆర్థిక సంబంధిత అంశాలకు సంబంధించిన నిధి ఇది. దీనికి సంబంధించి ఇప్పటివరకు 35%ని 50%కి పెంచుతూ కేంద్రం ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఒకటి వార్తలు ఇచ్చింది. అండ్ నెక్స్ట్ ఈరోజు కాగ్కి సంబంధించిన నివేదికలు ఉన్నాయి కొన్ని. కాగ్ అండ్ మీకు చెప్పాను జీసీ ముర్ము గారు ఇటీవల వార్తలు నిలిచిన వ్యక్తి. అప్పుడు కాగ్ వ్యవస్థ గురించి మొత్తం చెప్పాను. కాగ్కి సంబంధించి ఆర్టికల్ 148 రాజ్యాంగబద్ధ పదవి అన్నాను. రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ ఏదైతే సూచిస్తుందో దాని ద్వారా ఏదైనా వ్యవస్థ ఉంటే అది రాజ్యాంగబద్ధ పదవి. సో ఆర్టికల్ 148 ద్వారా కాగ్ ఉంటుంది. కాగ్ డ్యూటీ అనగానే అప్పుడే చెప్పాను మీకు, దిస్ ఈజ్ వాచ్ డాగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నాను. అరిచే కుక్క అంటారు అన్నాను.
ఎందుకంటే బ్రిటన్ సోర్స్ నుండి తీసుకున్న, బ్రిటన్ రాజ్యం నుండి తీసుకున్న కాగ్ పదవి ఏదైతే ఉంటుందో ఈ కాగ్లో అధికారాలు ఉన్నాయి, కానీ ఆ అధికారాన్ని నియంత్రించే అధికారాలు లేవు. అంటే ఏంటంటే కాగ్ యొక్క డ్యూటీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అన్నాను. సో అలా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి అకౌంట్స్ అన్నిటినీ కూడా ఆడిట్ చేస్తారు. ఎంత ఖర్చు పెడుతుంది, ఏ పథకానికి ఎంత పెడుతున్నారు, సో రాష్ట్రం యొక్క ఆదాయ వనరులు ఏ రకంగా ఉన్నాయి, ఇలా మొత్తం ఆడిటింగ్ చేసే అధికారి కాగ్. సో ఇటీవల కాగ్ ఆర్టికల్ 148 ద్వారా ఉంటుంది, ఆర్టికల్ 151 ద్వారా కాగ్ రిపోర్ట్ని రాష్ట్రపతికి సబ్మిట్ చేస్తాడు. ఈ 2 ఆర్టికల్ చెప్పాను. అండ్ ఆర్టికల్ 148, 149, 150, 151 మీకు జీసీ ముర్ము గారు అపాయింట్ అయినప్పుడు చెప్పాను. ఆ రోజు వెంటనే చెప్పాను, అది చూడండి ఒకసారి. సో ఈ రోజున కాగ్ రిపోర్ట్ ఏం చెప్పిందంటే భారతదేశంలో విద్యా వ్యవస్థకి సంబంధించిన ఒక అంశాన్ని నివేదికనిచ్చింది. విద్యా వ్యవస్థ ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగ విద్యా సంస్థలు, స్కూల్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ స్కూల్స్ అంటాము, 10.8 లక్షల గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఆ 10.8 లక్షల గవర్నమెంట్ స్కూల్లో దాదాపు 1.4 lakh గవర్నమెంట్ స్కూల్స్లో సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే కొన్ని సంస్థలు ఏవైతే ఉంటాయో పబ్లిక్ సెక్టర్ సంస్థలు టాయిలెట్ల యొక్క నిర్మాణాన్ని చేపట్టాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఒక పథకాన్ని గుర్తుంచుకోండి, 2014 దీన్ని లింక్ చేస్తాను. 2014లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక ప్రభుత్వ పథకం ఏంటంటే స్వచ్ఛ విద్యాలయ అభియాన్. సో స్వచ్ఛ విద్యాలయ అభియాన్ అనేది అప్పుడు హెచ్ఆర్డి మినిస్ట్రీ, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి, ఇప్పుడు విద్యాశాఖ అన్నాను కదా, హెచ్ఆర్డి మినిస్ట్రీ 2014లో తీసుకొచ్చింది. ఎందుకంటే రైట్ టు ఎడ్యుకేషన్, ఈరోజు ఆర్టికల్ 21A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ విద్యను కూడా ప్రాథమిక హక్కుగా మార్చింది. 86వ రాజ్యాంగ సవరణ, దీని గురించి కూడా చెప్పాను మీకు. సో అలా విద్య ప్రతి ఒక్కరు కూడా ప్రాథమిక హక్కుగా పొందవచ్చు. 6 నుండి 14 సంవత్సరాల పిల్లలు ఈరోజు పసిపిల్లలు, వారు చదువుకోవాలి, కానీ పని పిల్లలు కాదు, బాలకార్మిక వ్యవస్థకి పోకూడదు అని చెప్పాను. సో అలాంటిది ఈరోజు స్వచ్ఛ విద్యాలయ అభియాన్ ఏం చెప్తుందంటే రైట్ టు ఎడ్యుకేషన్ కింద విద్యా వ్యవస్థలో స్వచ్ఛ విద్యాలయాలు ఉండాలి. 2014 ఏం చెప్తే చదువుకునే వాతావరణం కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఆ పరిశుభ్ర వాతావరణం క్రియేట్ చేయాలంటే అక్కడ టాయిలెట్ ఫెసిలిటీస్ మంచిగా ఉండాలి. అండ్ దాంతోపాటు టాయిలెట్స్ లేని స్కూల్స్లో టాయిలెట్లను కూడా నిర్మించాలని చెప్పేసి సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్కి బాధ్యతను అప్పచెప్పింది. అలా దేశంలోని కొన్ని సెలెక్టెడ్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటికి టాయిలెట్ల నిర్మాణాన్ని సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ చేస్తున్నాయి. అలాంటి స్కూల్స్ని, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్స్ నిర్మించిన టాయిలెట్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కూల్స్ని ఇటీవల సర్వే చేస్తారు. అలా 15 రాష్ట్రాల్లోని 2695 స్కూళ్ళలో టాయిలెట్ల యొక్క పనితీరు ఏ రకంగా ఉంది, అసలు సమస్యలు ఏమి ఎదుర్కొంటున్నారు, బాలికలు కానివ్వండి, విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారని చెప్పేసి ఒక సర్వే చేసింది. ఇందులో దాదాపు 1967 స్కూల్స్ ఈరోజు టాయిలెట్ ఫెసిలిటీస్ అనేది ఎదుర్కొంటున్నాయి. ఇందులో 2695 స్కూల్స్ 15 రాష్ట్రాల్లో అక్కడక్కడ ఒక్కొక్క స్కూల్ని టాయిలెట్ విధానం తీస్తారు. అంటే ఏంటంటే ఒక్కొక్కటి శాంపుల్ తీసుకున్నారు. ఆ 2000 అవుట్ ఆఫ్ 2695 స్కూల్స్లో ఆల్మోస్ట్ 1967 స్కూల్స్లో ప్రాపర్ టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా లేవట. అంటే ప్రాపర్ టాయిలెట్ అంటే ఏంటంటే మనకి స్కూళ్ళలో ఉండే టాయిలెట్స్ ఏవైతే ఉంటాయో అవి సజ్జావుగా లేవు, అనుకున్న విధానం లేవు. సో స్వచ్ఛ విద్యాలయ అభియాన్ ఏదైతే ఉంటుందో 2014లో కేంద్ర మానవ వనరుల శాఖ పరిధిలో స్టార్ట్ చేసిన పథకం ఏదైతే ఉందో స్కూళ్ళలో టాయిలెట్ ఫెసిలిటీస్ సజావుగా ఉండాలని, ఆ పథకం యొక్క ఉద్దేశమే ఈరోజు ఫుల్ఫిల్ కావట్లేదు అనే ఒక అంశం చెప్పారు. అండ్ గుర్తుంచుకోండి, ఇందులో భాగంగా కొన్ని స్కూల్స్, కో ఎడ్యుకేషన్ స్కూల్స్ ఉంటాయి కదా, అలా కో ఎడ్యుకేషన్ స్కూల్స్లో కేవలం 465 స్కూళ్ళలో మాత్రమే టాయిలెట్స్ ఉన్నాయట. అవుట్ ఆఫ్ 2695 స్కూళ్ళలో కేవలం 465 స్కూళ్ళలో ఒకే టాయిలెట్ ఉండట. అంటే ప్రాపర్గా మిక్స్డ్ టాయిలెట్, బాయ్స్కి అయినా గర్ల్స్కి అయినా ఒకటే టాయిలెట్ వాడుకునే ఫెసిలిటీ. అండ్ ఆల్మోస్ట్ 90 స్కూల్స్లో, వీటిలో 90 స్కూల్స్లో అసలు కనీసం టాయిలెట్ కూడా లేదంట, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ. సో ఇలాంటి ఒక రిపోర్ట్ ఇచ్చారు. అంటే విద్యా వ్యవస్థలో స్వచ్ఛ విద్యాలయ వ్యవస్థ ఏదైతే తీసుకొచ్చామో దాని యొక్క ఆశయాలు ఇంకా నెరవేరలేదు అని చెప్పేసి ఒక అంశం చెప్పారు. సో ఇందులో భాగంగా స్కూళ్ళలో ప్రాపర్ టాయిలెట్ కండిషన్సే లేవు. అండ్ ఆల్మోస్ట్ 75% స్కూళ్ళలో ఈరోజు కనీసం రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ, ట్యాప్ కనెక్షన్స్ కూడా లేవు. అసలు ఇప్పుడు కరోనా పరిస్థితులు, స్కూల్ ప్రారంభం అనుకోండి, చేతులు కడుక్కోవడానికి కూడా అసలు వాతావరణం లేదు, వాటరే లేవు. అండ్ ఆల్మోస్ట్ 70% స్కూళ్ళలో మాత్రము ఆ టాయిలెట్స్ ఏవైతే ఉంటాయో అవి కనీసం హైజెనిక్గా కానీ, శానిటైజేషన్ కానివ్వండి, ఎలాంటి పరిశుభ్రంగా లేవు అనే అంశాలు చెప్పారు. కాగ్ ఇటీవల పార్లమెంట్కి ఇచ్చిన నివేదికలో ఈ అంశం వచ్చింది. అలా భారతదేశంలో విద్యా వ్యవస్థకు సంబంధించి ప్రాపర్గా టాయిలెట్ ఫెసిలిటీస్ లేవు. కనీసం ఓన్లీ 2695 స్కూల్స్ని అవుట్ ఆఫ్
10.8 lakhs స్కూళ్ళలో చూస్తే అందులోనే ఈ పరిస్థితి ఉందంటే మరి దేశం మొత్తం కూడా ఎన్ని స్కూళ్ళు ఈరోజు సమస్యను ఎదుర్కొంటున్నాయి అని చెప్పేసి ఒక ప్రశ్న వేశారు. అలా కాగ్ ఇటీవల వార్తలు నిలిచారు. ఆర్టికల్ 148 చూడండి, స్వచ్ఛ విద్యాలయ అభియాన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం 2014లో ప్రారంభించింది. అలా స్కూళ్ళలో పరిశుభ్ర వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి టాయిలెట్ ఫెసిలిటీస్ కానివ్వండి, వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, టాప్ ఫెసిలిటీస్ కానివ్వండి, బాలికలు ఎవరైతే ఉంటారో కో ఎడ్యుకేషన్ స్కూల్లో సపరేట్ టాయిలెట్ ఫెసిలిటీస్ ఉండాలని అలాంటి అంశాలు చెప్తారు. నిన్నటి కార్యక్రమంలో నేను శుచి కార్యక్రమం చెప్పాను కర్ణాటకకు సంబంధించి. సో ఇలాంటి ఏమైనా అంశాలు ఉంటే చూడండి, ఏమైనా సర్వేస్ ఉంటే చూడండి. గుర్తుపెట్టుకోవాల్సింది బట్టి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఎగ్జామ్లో కనుక కనబడితే రాయొచ్చు, గుర్తుపట్టవచ్చు మనకి ఎగ్జామ్లో బిట్, ఎందుకంటే ఆప్షన్స్ ఇస్తాడు కాబట్టి. ఇది ఒకటి చూడండి. అండ్ నెక్స్ట్ సెస్కి సంబంధించి కూడా ఒక రిపోర్ట్ ఇచ్చాడు కాగ్ ఈ రోజున. కాగ్ సెస్ అండ్ గుర్తుంచుకోండి, ట్యాక్స్ అంటే ఏంటి, లెవీ అంటే ఏంటి, సెస్ అంటే ఏంటి, సర్చార్జ్ అంటే ఏంటి, ఇవన్నీ అంశాలు మీకు జూన్లో చెప్పాను నేను. అవన్నీ అంశాలు చెప్పాను డిఫరెన్సియేషన్ ఒకనొక సిచ్యువేషన్లో ఎడ్యుకేషన్ సెస్ చెప్పినప్పుడు చెప్పాను. సో ఈ రోజు నా సెస్కి సంబంధించి కాగ్ ఒక రిపోర్ట్ ఇచ్చాడు. భారతదేశంలో ఆర్టికల్ 266 రాజ్యాంగంలోని ఆర్టికల్ 266 కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా గురించి చెప్తుంది. కేంద్ర సంఘటిత నిధి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఈరోజు ఆల్మోస్ట్ 2.75 lakhs రకరకాల సెస్ల రూపంలో వచ్చాయి. ఆ వచ్చిన సెస్ల నుండి ఆల్మోస్ట్ 1.1 lakh ఈరోజు రిటైన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అన్నారు. అంటే కేవలం 1.6 lakhsని మాత్రమే ఫండ్స్ని బదిలీ చేశారు, మిగతా కేంద్రం రిటైన్ చేసింది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో అని చెప్పారు. అండ్ ఇక్కడ గుర్తుంచుకో ఏంటంటే రిటైన్ ఏంటి, ఇవన్నిటికంటే ముందు ఆర్టికల్ 266 ఏం చెప్తుంది, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. అలా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ కూడా ఉంటుంది రాష్ట్రానికి. సో అదొకటి ఇదొకటి. ఆర్టికల్ 266 ఆఫ్ 1 కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, ఆర్టికల్ 266 ఆఫ్ 2 ఏంటంటే మనకి స్టేట్లో ఉండే వ్యవస్థ గురించి చెప్తుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 148 కాగ్ గురించి చెప్పాను. సెస్ అంటే ఏంటంటే ప్రభుత్వము ఏదైనా ఒక ప్రత్యేక కార్యక్రమం కోసము ప్రజల నుండి వసూలు చేసే మొత్తం. ఎగ్జాంపుల్ మనం ట్యాక్స్ కడతాము. ట్యాక్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ నేను సంపాదించిన ఆదాయం ఏదైతే ఉంటుందో నెలకి, ఎగ్జాంపుల్ నేను 1,00,000 రూపాయలు సంపాదించాను అనుకోండి, ఆ 1,00,000లో నేను ఎంత మొత్తంలో ప్రభుత్వానికి నేరుగా కడుతున్నాను అంటే నాకు ఇన్కమ్ వస్తుంది కదా, ఈ ఇన్కమ్ నుండి ఎంత మొత్తంలో కడుతున్నాను, అలా డైరెక్ట్గా నాకు ప్రభుత్వానికి మధ్యలో చెల్లింపులు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని డైరెక్ట్ ట్యాక్స్ లేదా ప్రత్యక్ష పన్ను అంటాము. అంటే నాకు ప్రభుత్వానికి మధ్యలో నేను సంపాదించే మొత్తంలో ఎంతో కొంత కట్టాలి. అలా వ్యక్తులు కడితే డైరెక్ట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్. అదే సంస్థ ఉందనుకోండి, నా కింద ఒక సంస్థ ఉంది, సంస్థ తరపున నేను కడుతున్నాను అనుకోండి, అది కార్పొరేట్ ట్యాక్స్. అలా డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి. సో దీంతో పాటు సెస్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ ఒక ప్రయాణికుడు ఉంటాడు, ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి వెళ్తాడు, మధ్యలో టోల్ గేట్ వచ్చింది అనుకోండి, టోల్ టికెట్ మనం కొంటాము. ఆ టోల్ టికెట్లో కనుక కొన్ని ప్రత్యేకమైన పదాలు ఉంటాయి, ఎడ్యుకేషన్ సెస్ అని, లేదా వాటర్ సెస్ అని, లేదా స్వచ్ఛ భారత్ సెస్ అని, అలా ఎంతో కొంత 0.5% ఎంతో ఉంటుంది. మనం 100 రూపాయలు కడుతున్నాం అనుకోండి, 0.5% మెంట్ ఫర్ ఎడ్యుకేషన్ సెస్ అన్నాడు అనుకోండి. ఏ పేరుతో అయితే సెస్ని కలెక్ట్ చేస్తామో ఆ పథకం కోసం మాత్రమే ఆ వచ్చిన నిధులను వాడాలి. అలా ప్రత్యేకంగా ఒక ప్రత్యేక కార్యక్రమం కోసము ప్రజల నుండి వసూలు చేసి ఆ కార్యక్రమం కోసమే ఖర్చు పెట్టేదాన్ని సెస్ అంటాము. ఒకవేళ ప్రాపర్గా ఫుల్ఫిల్ అయిపోయిందని ఆ కార్యక్రమం ఉద్దేశం నెరవేరింది అనుకోండి, సెస్ క్యాన్సిల్ చేయొచ్చు. సెస్ అనేది పర్మనెంట్గా ఉండదు. ఇలా ఒక సెస్లు అనేవి ఉంటాయి. అలా సెస్ల నుండి రకరకాల సెస్లు ఉంటాయి. ఎడ్యుకేషన్ సెస్ అంటే ఎడ్యుకేషన్ కోసం రకరకాల అంశాల మీద మనకు ప్రజల నుండి ప్రభుత్వం వసూలు చేస్తుంది. అలా టోల్ ట్యాక్స్ల పైన కానివ్వండి, టికెట్ల పైన కానివ్వండి, సినిమాల టికెట్ల పైన కానివ్వండి, అలా వాటికి అదనంగా 0.5% అలా 0.5% వసూలు చేసిన ఎడ్యుకేషన్ కోసమే ఖర్చు పెట్టాలి. స్వచ్ఛ భారత్ సెస్ అనుకోండి, వసూలు చేసిన మొత్తాన్ని స్వచ్ఛ భారత్ కోసమే ఖర్చు పెట్టాలి. ఇలాంటి అంశాలు సెస్ ఉంటాయి. అలా సెస్ ద్వారా వచ్చిన ఆదాయంలో ఆల్మోస్ట్ 60% మాత్రమే ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. 1.1% కేంద్ర సంఘటిత నిధిలో రిటైన్ చేయబడ్డాయని ఒక అంశం చెప్పారు. బట్ ఫస్ట్ చెప్పిన టాపిక్ ఇంపార్టెంట్ మీకు, సోషల్ ఇష్యూస్లో స్కూల్లో టాయిలెట్ల అంశం చెప్పాను కదా, అది మాత్రం చూడండి. కానీ సెస్కి సంబంధించి ఆర్టికల్ 266 అదొక్కటే గుర్తుంచుకోండి సరిపోతుంది, కేంద్ర సంఘటిత నిధికి సంబంధించింది. అలా కేంద్రం వచ్చే ఆదాయాలన్నీ కూడా ఉండేది కేంద్ర సంఘటిత నిధి. ఎవరి ఆధ్వర్యంలో ఉంటుందంటే భారత రాష్ట్రపతి చేతిలో ఉంటుంది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు సో పిల్లల గురించి, బాలబాలికల గురించి చెప్పాను కదా, ఇంకొకటి వార్తలు నిలిచింది ఈ రోజున. యువ అనే ఒక ప్లాట్ఫామ్, యువ ఇటీవల కేంద్ర యువజన శాఖ మంత్రి, ప్రస్తుతం ఎవరున్నారు, కిరణ్ రిజిజు, కేంద్ర యువజన మరియు క్రీడా మంత్రిత్వ శాఖ కిరణ్ రిజిజు గారు ఉన్నారు. అండ్ యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ అంటారు. యూనిసెఫ్ అనే పదం ఎక్కడ వచ్చినా కూడా చూడండి పిల్లలకు సంబంధించింది. ఈరోజు భారతదేశంలోని యువతకి
కెరీర్ కౌన్సిలింగ్ చేసే ఉద్దేశంతో యువ పేరుతో ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఒకటి వార్తలు నిలిచింది. యువ ప్లాట్ఫామ్స్ ఎవరి కోసం? సో కెరీర్ కౌన్సిలింగ్ యువతకి రకరకాల జాబ్ల విషయంలో కానివ్వండి, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ విషయంలో కానివ్వండి, సాఫ్ట్ స్కిల్స్ కానివ్వండి, వీటి పట్ల కౌన్సిలింగ్ ఇవ్వడము, వాటి పట్ల గైడెన్స్ చేసే ఉద్దేశంతో యువ అనే ఒక ప్లాట్ఫామ్ని ఎవరు ఏర్పాటు చేశారు? భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంటే కేంద్ర యువజన మంత్రిత్వ శాఖ మరియు యూనిసెఫ్ ప్రోత్సాహంతో యువ ప్లాట్ఫామ్స్ అమల్లోకి వచ్చాయి. ఇది ఒక ఎక్స్ట్రా బిట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఈ రోజున ప్లాస్టిక్ పార్క్స్ వార్తల్లో నిలిచాయి. ప్లాస్టిక్ పార్క్స్ సో ప్లాస్టిక్ పార్క్స్ ఇండస్ట్రియల్ జోన్ అనే ఒక అంశం వార్తలో నిలిచింది. దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ వారు ఒక అంశంతో ఏం చెప్పారంటే, పేపర్లో ఏమొచ్చింది అంటే, దాదాపు భారతదేశంలో 10 ప్లాస్టిక్ పార్కులను ఏర్పాటు చేయబోతున్నాం. అందుకోసం కొన్ని రాష్ట్రాల్లో మేము సర్వే కూడా చేసామన్నారు. ఆ రాష్ట్రాల పేరు ఏంటంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషా, ఉత్తరాఖండ్, అస్సాం, జార్ఖండ్. ఇంపార్టెంట్ స్టేట్స్. ఈ రాష్ట్రాల్లో దాదాపు 10 ప్లాస్టిక్ పార్కులను ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ప్లాస్టిక్ ఉత్పత్తిని పెంచే ఉద్దేశంతో. ఎందుకు అంటే ప్రపంచంలో గ్లోబల్ ప్లాస్టిక్ వాల్యూలో, ప్రపంచంలో ప్లాస్టిక్ యొక్క విలువ ఎంత ఉంది అంటే ఆల్మోస్ట్ $1 ట్రిలియన్. $1 ట్రిలియన్ మార్కెట్లో భారతదేశం యొక్క వాటా కేవలం 1% మాత్రమే ఉంది. సో ఈ 1%ని పెంచేసేసి ప్లాస్టిక్ ఉత్పత్తిని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్లాస్టిక్ ఇండస్ట్రియల్ జోన్లను ఏర్పాటు చేస్తాము. అందుకోసం కొన్ని రాష్ట్రాలు సర్వే చేస్తాము. అలా 10 ప్లాస్టిక్ పార్కుల ద్వారా ప్లాస్టిక్ యొక్క ఉత్పత్తిని కానివ్వండి, ప్లాస్టిక్ సంబంధిత అంశాలను నియంత్రణ చేయడం, ఇవన్నీ కూడా చూసే ఉద్దేశంతో ప్లాస్టిక్ ఇండస్ట్రియల్ జోన్స్ ఏర్పాటు చేస్తామని మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ వారు ఒక రిపోర్ట్ని ఇచ్చారు. అండ్ గుర్తుంచుకోండి, నిన్నటి క్లాస్లోనే మనం మెడ్స్ పార్క్ గురించి చెప్పాను. భారతదేశంలోనే మొట్టమొదటి మెడికల్ డివైజెస్ పార్క్ తిరువనంతపురంలో వచ్చింది, కేరళలో అన్నాను. సో ఈ రోజున ప్లాస్టిక్ పార్కులకు సంబంధించిన అంశం ఒకటి వార్తలు ఇచ్చింది. ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కాలంలో మీకు ఇంకొక అంశం చెప్పాను. ప్రపంచ బొమ్మల పరిశ్రమలో భారతదేశం వాటా చాలా తక్కువ అని చెప్పేసి ప్రధానమంత్రి చెప్పారు. అందుకోసం భారతదేశంలో కావాల్సిన బొమ్మలు మనమే తయారు చేసుకోవచ్చు కదా, విపరీతమైన జనాభా కూడా ఉంది. అలా ప్రపంచంలో 7 లక్షల కోట్ల వాల్యూ బొమ్మల మార్కెట్కు ఉంటే భారతదేశం యొక్క వాటా కేవలం 50 కోట్లు, అంటే మరీ మినిమల్గా ఉంది. సో ఇలాంటి బొమ్మలకి సంబంధించిన విషయంలో భారతదేశం ముందుకు రావాలని కూడా చెప్పారు. అలా ఈ రోజున భారతదేశంలో కొన్ని అంశాల విషయంలో ఉత్పత్తి చేసి ప్రపంచంలో మనం ఎగుమతి చేసే స్థాయికి చేరాలని కొన్ని అంశాలతో రకరకాల అంశాలు వార్తలు ఇస్తున్నాయి. ఇది కూడా చూడండి. అండ్ ఇందాక బొమ్మల గురించి చెప్పాను కాబట్టి చిన్నపట్నం టాయ్స్ కానివ్వండి, ఇటీవల కాలం చెప్పాను, అవన్నీ కూడా లింక్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఈరోజు ఇంకొక టాపిక్. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రేజ్ 2020 అనే ఒక అంశం వార్తలు నిలిచింది. సో రేజ్ 2020 మెగా వర్చువల్ సమ్మిట్ ఈస్ గోయింగ్ టు బి కండక్టెడ్ ఇన్ బిట్వీన్ అక్టోబర్ 5th to 9th అని చెప్పేసి అన్ని వార్తాపత్రికల్లో రావడం జరిగింది. సో అక్టోబర్ 5వ తేదీ నుండి అక్టోబర్ 9వ తేదీ మధ్యలో ఒక మెగా వర్చువల్ సమ్మిట్. అండ్ వర్చువల్ సమ్మిట్ అంటే ఏంటి? ప్రస్తుతం ఎవరు కూడా ఫిజికల్గా అటెండ్ అయ్యి ఎలాంటి సమావేశాన్ని కూడా నిర్వహించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఒక అతిపెద్ద దేశంలోనే అతిపెద్ద వర్చువల్ సమ్మిట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఒక సదస్సు జరగబోతోంది. అదే రేజ్ 2020. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేజ్కి సంబంధించి దీని యొక్క యాక్రోనిమ్ ఏంటని అడుగుతారు. సో రెస్పాన్సిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్. రేజ్ యాక్రోనిమ్ రెస్పాన్సిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్ 2020 పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రధానాంశంగా తీసుకొని ఒక వర్చువల్ సదస్సుని నిర్వహించబోతుంది. కేంద్ర ప్రభుత్వంలోని ఏ మంత్రిత్వ శాఖ అంటారు? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మరియు ఇంకొక సంస్థ ఇందులో భాగస్వామ్యం ఉండబోతోంది, నీతి ఆయోగ్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంయుక్తంగా రేజ్ 2020
అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సును, ఒక మెగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సును ఈరోజు నిర్వహించబోతున్నాయి October 5 నుండి 9 అని చెప్పేసి. అండ్ గుర్తుంచుకోండి, రానున్న కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ యొక్క పాత్ర చాలా వరకు కూడా క్రియాశీలకంగా ఉండబోతోంది. చాలా రంగాల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం తరచూ చర్చించుకుంటున్నాం. అందులో భాగంగా ప్రతి రాష్ట్రం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో చాలా అంశాలతో ముందుకు వస్తున్నాయి. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రాధాన్యత ఇస్తూ 2020ని ఇయర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రాధాన్యత ఇస్తూ ఈ సంవత్సరానికి కృత్రిమ మేధ సంవత్సరంగా నేమ్ కూడా పెట్టుకున్నారు. సో అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రానున్న కాలంలో ప్రతి దేశంలో కూడా క్రియాశీలకంగా ఉండబోతోంది. అండ్ భారతదేశ జీడిపిలో కూడా రానున్న 2035 సంవత్సరం కల్లా జీడిపిలో అత్యధిక వాటా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భాగం కాబోతోంది. దాదాపు $967 బిలియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్ని కూడా మనం చూడబోతున్నామని ఒక అంశం కూడా తరచూ కొన్ని నివేదికలో తెలుస్తుంది. సో అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధాన అంశంగా తీసుకొని October 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు రేస్ 2020 మెగా వర్చువల్ సమ్మిట్ని నిర్వహించబోతున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు నీతి ఆయోగ్ సంయుక్తంగా ఒక అంశంతో ముందుకు వచ్చారు. నెక్స్ట్, ఈరోజు ఒక అత్యున్నత అవార్డు, జ్ఞానపీఠ్ అవార్డు వార్తల్లో నిలిచింది. జ్ఞానపీఠ్ యాక్చువల్గా వార్తల్లో వ్యక్తుల కింద తనను చర్చించేవాడిని, కానీ చాలా ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి ఇక్కడ చర్చిస్తున్నాను. జ్ఞానపీఠ్ అవార్డు అకితం అచ్యుతన్ నంబూతిరి ఈ సంవత్సరం 2020 సంవత్సరము ఈ రోజున వార్తల్లో నిలిచిన వ్యక్తి, మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి అకితం అచ్యుతన్ నంబూతిరి. ఎవరు అంటే 55th ఎడిషన్ ఆఫ్ జ్ఞానపీఠ్ అవార్డ్స్. అందులో భాగంగా ఈ సంవత్సరం జ్ఞానపీఠ పురస్కారం పొందిన వ్యక్తి మలయాళ కవి. మనకు తెలుసు జ్ఞానపీఠ్ పురస్కారం అంటే లిటరసీలో ఇస్తారు, సాహిత్య రంగంలో ఇస్తారు. చాలా వరకు కూడా కవులకు, అత్యంత ప్రసిద్ధి చెందిన కవులకు వస్తాయి. జ్ఞానపీఠ పురస్కారం పొందాడు అంటే తను అత్యంత ప్రతిష్టమైన వ్యక్తి అన్నాడు. సో అలా మలయాళ కవి ఈరోజు అకితం అచ్యుతన్ నంబూతిరి వ్యక్తి మలయాళ కవి ఈ రోజున వార్తల్లో నిలిచాడు. సో ఇతని మహాకవి అంటారు. కేరళలో ప్రస్తుతము కేరళలో జీవించి ఉన్న కవులలో అత్యంత విశిష్టమైన వ్యక్తి. చాలా వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుండి చాలా పురస్కారాలు కూడా పొందాడు. సో అలా మనకి సాహిత్య అకాడమీ పురస్కారాలు పొందడం కానివ్వండి, చాలా వరకు తన యొక్క రంగంలో కవిత్వాల్లో కానివ్వండి, రచనల్లో కానివ్వండి, తన యొక్క రచనలకి విశిష్టమైన ఆదరణ ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంది. సో అలాంటి వ్యక్తికి ఈ సంవత్సరం 55th జ్ఞానపీఠ్ అవార్డు పురస్కారం అనేది దక్కడం జరిగింది. జ్ఞానపీఠ్ పురస్కారం ఎవరిస్తారో మనకి భారతీయ జ్ఞానపీఠ్ కేంద్రం ఇస్తుంది. భారతీయ జ్ఞానపీఠ్ సంస్థ ప్రతి సంవత్సరం కూడా మనకి జ్ఞానపీఠ్ పురస్కారాన్ని ఒక వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం 55th అవార్డు సెరమనీ జరిగింది. అదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. 55th అవార్డు పురస్కారం ఎవరికి దక్కబోతోంది అంటే అకితం అచ్యుతన్ నంబూతిరి. సో ఇదొకటి గుర్తుంచుకోండి. అండ్ జ్ఞానపీఠ్ పురస్కారాలు ఏమొస్తాయంటే 11 లక్షల రూపాయలు నగదు ఇస్తారు. అండ్ దాంతోపాటు బ్రాంజ్ మెడల్ ఇస్తారు. అందులో ఏముంటుందంటే వాగ్దేవి మాత యొక్క రూపం ఉంటుంది. బ్రాంజ్ కాయిన్ ఇస్తారు. అందులో ఏముంటుందంటే వాగ్దేవి అంటే ఎవరు? సరస్వతి, గాడెస్ సరస్వతి యొక్క రూపంతో ఒక కాయిన్ కూడా ఇస్తారు. సో అలా జ్ఞానపీఠ్ పురస్కారం అనేది ఇటీవల వార్తలు నిలిచింది. సో అలా వార్తల్లో వ్యక్తులు కాకుండా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ చర్చించాను. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం. సో పాకిస్తాన్ ఇటీవల ఒక అంశంతో వార్తలు నిలిచింది. అదేంటి? మనకు జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించి గిల్గిట్ బాల్టిస్తాన్ వివాదాస్పదమైంది అని చెప్పేసి మీకు 4 days బ్యాక్ చెప్పాను. గిల్గిట్ బాల్టిస్తాన్ని ఒక ప్రత్యేక ప్రావిన్స్గా గుర్తిస్తూ ఆ పాకిస్తాన్ దేశంలో 5th ప్రావిన్స్గా గిల్గిట్ బాల్టిస్తాన్ని గుర్తిస్తున్నట్టుగా ఇటీవల పాకిస్తాన్ ఒక అంశంతో ముందుకు వచ్చిందన్నాను. ఆ రోజున మీకు మ్యాప్ ఓరియంటేషన్లో టోటల్ గిల్గిట్ బాల్టిస్తాన్ ఏంటి, ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటుంది, అది ఏ రకంగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్గా ఉపయోగపడుతుంది అవన్నీ చెప్పాను. సో ఈ రోజున గిల్గిట్ బాల్టిస్తాన్కి సంబంధించి ఒక అంశము పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ గారు ఇటీవల ఒక అంశాన్ని చర్చించారు. అదేంటంటే రానున్న November 15వ తేదీన గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంలో ఎన్నికలను నిర్వహించబోతున్నాం. దాదాపు 24 స్థానాలకి ఎన్నికలు నిర్వహించబోతున్నాం. అండ్ గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంలో ఇప్పటివరకు ప్రభుత్వం యొక్క
కాల పరిమితి అయిపోయింది. జూన్ మాసంతోటే ప్రభుత్వం యొక్క గడువు అయిపోయింది. సో ఆ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించబోతున్నాము నవంబర్ 15 అని కూడా ఒక అంశం చెప్పారు. అండ్ గుర్తుంచుకోండి, పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఏప్రిల్ మాసంలోనే చెప్పింది గిల్గిట్ బాల్టిస్తాన్లో ఆగస్టు లోపల ఎన్నికలు నిర్వహించండి అని. అలా ఆగస్టు 18కే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండే, కాకపోతే ఏంటంటే కరోనా పరిస్థితుల కాలంలో పోస్ట్పోన్ అవుతూ వచ్చాయి. బట్ వివాదాస్పద ప్రాంతం గిల్గిట్ బాల్టిస్తాన్ ఎప్పటికైనా కూడా ఆ ప్రాంతం మన ఇండియాలోకే వస్తుంది. సో ఎందుకంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంటుంది. సో ఇలాంటి ప్రాంతంలో ఈరోజు పాకిస్తాన్ ఎన్నికలతో ముందుకు రావడం జరిగింది. ఇదొకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్. అండ్ నెక్స్ట్ ఈరోజు పర్యావరణ సంబంధిత అంశాలను మనం ఇప్పుడు చర్చించుకుందాం. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అస్సాం రాష్ట్రానికి సంబంధించింది. అస్సాం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రానున్న పోటీ పరీక్ష ఏదైనా సరే వితిన్ 6 months ఆర్ 1 yearలో జరగబోయే పోటీ పరీక్షలలో ఖచ్చితంగా అస్సాంకి సంబంధించి ఒక్క బిట్టైనా పడుతుంది. ఎందుకంటే ఏ రాష్ట్రం అయితే తరచూ వార్తలు నిలుస్తుందో దానికి గురించి ఎక్కువ బిట్లు పడతాయి. సో దానికి సంబంధించి అక్కడ ఉండే అధికారాల గురించి కానివ్వండి, లేదా అక్కడ ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కానివ్వండి, ఏదైనా కూడా. ఇటీవల కాలంలో చూడండి ఎందుకు వార్తలు నిలుస్తుంది అస్సాం. తరచూ మనం పర్యావరణ సంబంధిత అంశాల విషయంలో అస్సాంని చర్చించాము. జాతీయ పార్కులకు సంబంధించి కానివ్వండి, ఇటీవల కాలంలో కాజిరంగా నేషనల్ పార్క్ విషయంలో కానివ్వండి, మరియు దాంతోపాటు వరదలకు సంబంధించిన అంశాలు, మరియు ఇటీవల రైతులకు సంబంధించి స్వర్ణ సబ్వన్ విషయంలో చర్చించుకున్నాము. అండ్ దాంతోపాటు యువతకి సంబంధించి నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ఒక యూనివర్సిటీ, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ రాబోతుందని చెప్పాను. సో ఇలాంటి అంశాలు తరచూ అస్సాంకి సంబంధించి వార్తలు నిలుస్తున్నాయి. అండ్ జస్ట్ 2 days బ్యాక్ కూడా మీకు ఒక అంశం చెప్పాను మహిళలకు సంబంధించి. ఎస్బీఐ అస్సాంలో మహిళా ఆత్మ నిర్భర్శీల్ అచని అనే ఒక కార్యక్రమం ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ప్రోత్సాహం ఇస్తుందని చెప్పేసి కూడా చెప్పాను. సో ఇలా తరచూ రోజు కూడా ఏదో ఒక అంశంతో వార్తలు నిలుస్తుంది కాబట్టి అస్సాం గురించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈ రోజున అస్సాంకి సంబంధించిన అంశం ఏంటంటే, అస్సాం రాష్ట్రంలో ఉన్న యువత ఎవరైతే ఉంటారో యువతకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో భాగంగా మరియు రూరల్ కనెక్టివిటీని ప్రోత్సహించే ఉద్దేశంతో, రూరల్ కనెక్టివిటీ అంటే ప్రతి గ్రామానికి కూడా ఈరోజు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉండాలి. మరియు దాంతోపాటు ఈరోజు యువతకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ లైట్ మోటార్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో, అసలు ఉద్దేశం ఏంటంటే ఒక కార్యక్రమం తీసుకొచ్చింది ప్రభుత్వం. ఆ కార్యక్రమం పేరేంటో ముందు చూడండి. ముఖ్యమంత్రి గ్రామ్య పరివహన్ అచోని. ముఖ్యమంత్రి గ్రామ్య పరివహన్ అచోని అనే కార్యక్రమం ఇటీవల వార్తలో నిలిచింది. ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు? అస్సాం రాష్ట్రానికి సంబంధించింది. అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ గారు అధికారికంగా ప్రారంభించారు. ఈ పథకంలో ఉద్దేశం ఏంటంటే రూరల్ కనెక్టివిటీని ప్రతి ప్రాంతంతో ఏర్పాటు చేయాలి, ప్రతి గ్రామాన్ని కూడా ఈరోజు కనెక్టివిటీకి తీసుకురావాలి. అండ్ దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్, యువతకి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయాలి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అందులో భాగంగా ఏం చేస్తుంది, ఎవరైతే యువత ఉంటారో వారికి లైట్ మోటార్ వెహికల్స్, ఏవైతే ప్రజా రవాణా విషయంలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి ఉపయోగపడే మనకు వాహనాలు ఉంటాయో, ఆటోలు కానివ్వండి లేదా ట్యాక్సీలు, ఇలాంటి వెహికల్స్ కొనుగోలు చేసే యువత ఎవరైతే ఉంటారో వారికి సబ్సిడీ ప్రభుత్వం నుండి వస్తుంది. అలా యువతకి సబ్సిడీ ఇస్తూ వారికి ఉపాధి కల్పించడం, ఎట్ ద సేమ్ టైం ప్రజా రవాణాని ప్రోత్సహించడం, ప్రతి గ్రామాన్ని కూడా కనెక్టివిటీ ఏర్పరచడం. అందులో భాగంగా ఇటీవల వార్తలు నిలిచిన ఒక ప్రోగ్రాము, ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్స్, ఎటువంటి కార్యక్రమాలు వార్తలు ఇచ్చినా ఏ రాష్ట్రం తీసుకొచ్చినా కూడా చూడండి, ఖచ్చితంగా బిట్స్ అడుగుతారు. ఈరోజు ముఖ్యమంత్రి గ్రామ్య పరివహన్ అచోని ఏ రాష్ట్రానికి సంబంధించింది చూడండి. సో దీని యొక్క ఉద్దేశాలు ఇవి. అలా ఇటీవల వార్తలో నిలిచిన ఒక పథకం అస్సాం రాష్ట్రానికి సంబంధించింది. అలా సబ్సిడీ ఏదైతే ఉంటుందో వెహికల్ కొనుగోలు చేసిన తర్వాత కొంత శాతము యువత పే చేస్తారు. ఎగ్జాంపుల్, నేను ఒక వెహికల్ కొనుక్కోవాలనుకుంటే నేను కొంత శాతం అమౌంట్ పే చేస్తాను. మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో సబ్సిడీ రూపంలో ప్రభుత్వమే పే చేస్తుంది. ఆటోమేటిక్గా నా మీద బర్డెన్ తగ్గుతుంది. అలా వెహికల్ కొనుగోలు చేసేసి నేను నా యొక్క జీవనాన్ని గడుపుతాను అన్నట్టు. అలా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో భాగంగా ఇది ఒకటి వార్తలు ఇచ్చిన పథకం. అండ్ నెక్స్ట్, ఈరోజు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అండ్ గుర్తుంచుకోండి ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని ఇక్కడ చర్చిస్తున్నాను. సో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తరచూ మనం చూసాం ఇటీవల కాలంలో. ఏ సంస్థ అయినా, ఏ ఇండస్ట్రీ అయినా కూడా ఏర్పాటు చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఈ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క గైడ్లైన్స్ కానివ్వండి, వీరి నుండి క్లియరెన్సెస్ అనేవి రావాలని చెప్పేసి మనం తరచూ ఇటీవల చూసాం. అండ్ భారతదేశంలో రానున్న ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ దృష్టిలో ఉంచుకొని చూడండి, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇటీవల రైల్వేను రెడ్, ఆరెంజ్, గ్రీన్లుగా కూడా వర్గీకరించింది అని చెప్పేసి మీకు ఒక 1 month బ్యాక్ చెప్పాను, ఒక్కసారి రిఫర్ చేయండి. అలాంటి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్థాపించబడి 46 సంవత్సరాలు పూర్తయింది అని చెప్పేసి ఇటీవల ఒక వార్త వచ్చింది. సో 46 years ఆఫ్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్.
అలా 46 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. పర్యావరణ పరంగా పర్యవేక్షించే ఒక నియంత్రణ చేసే సంస్థ, మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఎప్పుడు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏర్పడింది భారతదేశంలో అంటే 1974 సెప్టెంబర్ 23. అసలు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది ఏ చట్టం ద్వారా ఏర్పడింది అంటే ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ, ఒక చట్టం ద్వారా ఏర్పడింది. ఆ చట్టం ఏంటంటే వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974. గుర్తుంచుకోండి, పర్యావరణ సంబంధిత చట్టాలు ఇప్పటివరకు చాలా చెప్పాను. జూన్ 5th క్లాస్ ఒక్కసారి చూడండి ప్రత్యేక వీడియోలో. అందులో పర్యావరణ సంబంధించిన చాలా అంశాలు చట్టాలన్నిటి కోసం ఒక ఎక్స్క్లూజివ్ వీడియో చేశాను. ఎందుకంటే పర్యావరణ దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక్కసారి చూడండి. సో ఆ రోజు ఈ చట్టాన్ని చెప్పాను, వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ అంటే నీటి కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టము 1974లో ప్రభుత్వం తీసుకొచ్చింది, పార్లమెంట్ తీసుకొచ్చిన చట్టం. ఈ చట్టం ఆధారంగానే సిపిసిబి అనేది ఏర్పడింది. అలా ఒక చట్టబద్ధ సంస్థగా ఉంది, ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేసే సంస్థ. అలా దీని కింద ఏమవుతుందంటే పర్యావరణ సంబంధించిన చాలా పరిరక్షణ అంశాలు అన్నీ కూడా దీనికి అధికారాలుగా ఉంటాయి. అండ్ దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక చట్టం కూడా ఇది పర్యవేక్షిస్తుంది ఏ రకంగా అమలవుతుందని. ఆ చట్టం ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్, ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981 అంటే వాయు కాలుష్య నివారణ నియంత్రణ చట్టం 1981ని కూడా ఇది పర్యవేక్షిస్తుంది. అండ్ దాంతోపాటు 1986లో వచ్చిన పర్యావరణ పరిరక్షణ చట్టం, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, పర్యావరణ పరిరక్షణ చట్టం 1986. అలా పర్యావరణానికి సంబంధించి కాలుష్యం ఏదైతే ఉంటుందో కాలుష్య నివారణ మరియు నియంత్రణ చేయడానికి అన్ని అంశాలను కూడా పరిగణన చేసుకొని అధికారాలు దీనికి ఉంటాయి. సో అలా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏర్పడి 46 సంవత్సరాలు జరిగింది. ఇప్పటికీ 1974 సెప్టెంబర్ 23న ఏర్పాటు చేయబడ్డ సంస్థ. ఈ చట్టాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ ఈ రోజున ఎయిర్ కానీ నీరు కానివ్వండి, ఏదైనా సరే నీరు గాలి ఎలాంటి పొల్యూషన్ పర్యావరణ సంబంధించి ఎలాంటి కాలుష్యం జరగకుండా పర్యవేక్షించి నియంత్రణ చేసే ఒక అత్యున్నత సంస్థ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. అండ్ నిన్న కూడా ఒక అథారిటీ గురించి చెప్పాను, దాన్ని కూడా ఇక్కడ లింక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ టాపిక్. ఈరోజు ఎలాగో ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ కాబట్టి ఇంకొక అంశం, వరల్డ్ మ్యారిటైమ్ డే ఇటీవల వార్తల్లో నిలిచింది. వరల్డ్ మ్యారిటైమ్ డే, సో ప్రపంచ సముద్ర దినోత్సవం అనొచ్చు. సో వరల్డ్ మ్యారిటైమ్ డే అంటే ఏంటంటే ఇది సముద్రానికి సంబంధించిన అంశము. ఎవరు నిర్వహిస్తారు వరల్డ్ మ్యారిటైమ్ డే అంటే ప్రతి సంవత్సరం IMO, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్, కొన్ని సంస్థల హెడ్ క్వార్టర్స్ అడుగుతారు. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటారు. సో లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. లండన్ కేంద్రంగా పనిచేస్తుంది ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ పరిధిలో. ఈ వరల్డ్ మ్యారిటైమ్ డే అనేది ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ థర్స్డే ఆఫ్ సెప్టెంబర్లో జరుపుతారు. లాస్ట్ థర్స్డే ఆఫ్ సెప్టెంబర్ ఈసారి ఏ డేట్ వచ్చింది? 24th నాడు వచ్చింది. సో అలా 24th లాస్ట్ థర్స్డే ఆఫ్ సెప్టెంబర్ రోజున ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ డే అనే ఒక దినోత్సవాన్ని జరుపుతారు. అది పర్యావరణ సంబంధించిన అంశమే. సో దీనిలో భాగంగా ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటి అంటారు, మోస్ట్ ఇంపార్టెంట్, సస్టైనబుల్ షిప్పింగ్ ఫర్ సస్టైనబుల్ ప్లానెట్. సస్టైనబుల్ షిప్పింగ్ ఫర్ సస్టైనబుల్ ప్లానెట్. సస్టైనబుల్ షిప్పింగ్ ఫర్ సస్టైనబుల్ ప్లానెట్. ఈరోజు చూడండి, మ్యారిటైమ్ ఆధారంగా చాలా వరకు వాణిజ్యం జరుగుతుంది. ఎకనామికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒక దేశం నుండి ఒక దేశానికి వాణిజ్యాలు, ఎగుమతులు, దిగుమతులు ఇవన్నీ కూడా మ్యారిటైమ్ రూట్లో జరుగుతాయి, సముద్రయానం ద్వారా జరుగుతాయి. సో ఇలాంటి ఆర్థికపరమైన అంశాలు పర్యావరణానికి ఎలాంటి విఘాతం కలగకుండా చూసుకోవాలి అని చెప్పేసి అందరికీ కూడా, అన్ని దేశాలకి కూడా అవేర్నెస్ క్రియేట్ చేసే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం వరల్డ్ మ్యారిటైమ్ డే అనే ఒక దినోత్సవాన్ని సెప్టెంబర్ లాస్ట్ థర్స్డే రోజు జరుపుతుంది. ఈ సంవత్సరం 24th నాడు జరిగింది. సో ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటి చూసుకోండి, సస్టైనబుల్ షిప్పింగ్ ఫర్ సస్టైనబుల్ ప్లానెట్. మన యొక్క సుస్థిర ప్లానెట్, సుస్థిరమైన గ్రహం ఏర్పడాలంటే మన యొక్క పనులు కూడా సుస్థిరంగా ఉండాలి, సుస్థిరమైన అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్ని అంశాలను కూడా పర్యవేక్షించుకుంటూ మన యొక్క ఆర్థిక వృద్ధి అనే అంశంతో ముందుకు పోవాలి అనే ఉద్దేశంతో ఈ అంశం అనేది ఒకటి వార్తలు ఇచ్చింది. అలా వరల్డ్ మ్యారిటైమ్ డే ఈ సంవత్సరం ఏ తేదీన జరుపుకున్నాము అంటారు, అదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు వరల్డ్
ఎకనామిక్ ఫోరం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? స్విట్జర్లాండ్లో ఉంటుంది, కాలనీలో, స్విట్జర్లాండ్. సో స్విట్జర్లాండ్లో ఉన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది మనకి పర్యావరణ సంబంధిత అంశాలు మరియు ఎకనామిక్ రిలేటెడ్ ఇష్యూస్ పైన ప్రపంచ దేశాలకు కొన్ని నివేదికలు ఇవ్వడము, కొన్ని సర్వేలు చేయడం చేస్తుంది. ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఒక సమ్మిట్ని నిర్వహించింది. 4th సమ్మిట్, ఇప్పటి వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన సమ్మిట్లలో 4వ సమ్మిట్. అండ్ ఈ 4లో మొట్టమొదటి వర్చువల్ సమ్మిట్. సో ప్రస్తుతం ఏ దేశం కూడా అధినేతలు కానీ ఒక దేశంలో ఒక దేశానికి వెళ్ళే పరిస్థితులు లేవు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అందరూ కూడా ఆన్లైన్ విధానంలో సదస్సులు జరుపుకుంటున్నాం. సో అలా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వర్చువల్ సమ్మిట్, ఫస్ట్ వర్చువల్ సమ్మిట్, దాని పేరు ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంపాక్ట్ సమ్మిట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంపాక్ట్ సమ్మిట్ 2020 పేరుతో ప్రపంచ దేశాల మధ్యలో ఒక సమ్మిట్ జరిపారు, ఒక సదస్సు, ఆన్లైన్ సదస్సు. ఇందులో చెప్పిన అంశాలు ఏంటంటే ప్రతి దేశం కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ విషయంలో ఏ రకంగా ముందుకు వస్తున్నాయి, ఎలాంటి పర్యవేక్షణ చేస్తున్నాయి, ఏ రకంగా ఆర్థిక వృద్ధి సాధిస్తున్నాయి, సస్టైనబుల్ డెవలప్మెంట్ దృష్టిలో ఉంచుకొని ఇలాంటి అన్ని అంశాలపైన చర్చిస్తూ ఒక ఫస్ట్ వర్చువల్ అండ్ ఇప్పటి వరకు 4th సమ్మిట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంపాక్ట్ సెషన్ అనే ఒక సమ్మిట్ జరగడం జరిగింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. సో ఈ ఇయర్ ఇచ్చిన థీమ్ ఏంటంటే రియలైజింగ్ ద గ్రేట్ రీసెట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. రియలైజింగ్ ద గ్రేట్ రీసెట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే థీమ్ ఆధారంగా ఈ సంవత్సరము ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ అనేది ఒకటి జరిగింది. సో అలా రియలైజింగ్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా భావించాలి ఏ రకంగా మళ్ళీ సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించి ఏ రకంగా ప్రతి ఒక్కరు కూడా పర్యవేక్షణ చేయాలి అనే ఉద్దేశంతో జరిగింది. అలా ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కొన్ని థీమ్స్ని ట్రూ ట్రాన్స్లేషన్ తెలుగులోకి చేయకండి, థీమ్స్ మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే చూసుకోండి. ఎందుకంటే చాలా వరకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ వల్ల చాలామంది మార్కులను పోగొట్టుకుంటున్నారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అలా రియలైజింగ్ ద గ్రేట్ రీసెట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే ఒక ఇతివృత్తం ఆధారంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క వర్చువల్ సమ్మిట్ ఈ సంవత్సరం జరిగింది. ప్రపంచ దేశాలన్నీ కూడా పార్టిసిపేట్ చేశాయి. అలా సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించి పర్యావరణ సంబంధిత సదస్సు. అండ్ నెక్స్ట్ ఇటీవల ఇండియా యూకే వాటర్ పార్ట్నర్షిప్ ఫోరం అనే అంశం ఒకటి వార్తలు నిలిచింది. ఇది కూడా ఒక సమ్మిట్ సెప్టెంబర్ 22 రోజున జరిగింది. సో అలా భారత్కి యూకేకి మధ్యలో నీటి సంరక్షణ మరియు వాటర్ రిలేటెడ్ ఇష్యూస్ మరియు వాటర్ మేనేజ్మెంట్ ఈ అంశాలు, నీటికి సంబంధించిన అంశాలను దృష్టిలో ఉంచుకొని ఇండియాకి యూకేకి మధ్యలో ఒక ఫోరం జరిగింది, ఒక సమ్మిట్ జరిగింది. అది సెప్టెంబర్ 22 రోజున. ఎవరి ఆధ్వర్యంలో అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి మరియు నమామి గంగే ప్రోగ్రామ్ ఉంది కదా, నమామి గంగే ప్రోగ్రాంలో భాగంగా అండ్ యూకేకి సంబంధించి యూకే గవర్నమెంట్. అలా భారతదేశం నుండి ఇసార్ కుమార్ గారు, భారతదేశ హై కమిషనర్ యూకేలో ఉన్నారు ప్రస్తుతం, ఇసార్ కుమార్ గారు మరియు ప్రమోద్ సింగ్ గారు ఇద్దరు కూడా ఈ సమ్మిట్లో భారతదేశం నుండి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. బట్ ఎవరు పార్టిసిపేట్ చేశారు అనే కంటే కూడా కొన్ని అంశాలు చూడండి. ఇటీవల ఎగ్జాంపుల్ కొన్ని అంబాసిడర్లు, హై కమిషనర్లు అనే అంశం తరచూ వార్తలు నిలుస్తుంది. కొన్ని దేశాల్లో అంబాసిడర్లు అంటాము, కొన్ని దేశాల్లో ఏమంటాము హై కమిషనర్ అంటాము. సో అలా యూకేలో హై కమిషనర్ అంటాము. సో ఈ పర్సన్ పేరు ఇసార్ కుమార్ గుర్తుంచుకున్నా లేకపోయినా కూడా ఈ ఇండియా యూకే వాటర్ పార్ట్నర్షిప్ ఫోరంలో భారతదేశం నుండి ఎవరు పార్టిసిపేట్ చేశారు అంటే మనకు భారతదేశ హై కమిషనర్ యూకేకి సంబంధించి ఉంటారు. సో హై కమిషనర్ అనాలి యూకే విషయం, ఎందుకంటే కామన్వెల్త్ కంట్రీస్లో హై కమిషనర్ అనే పదాన్ని వాడతాం. సో ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. సో పర్సన్స్ విషయం పక్కన పెట్టేసేయండి. సో ఇటీవల నీటి నిర్వహణకు సంబంధించి ఏ రెండు దేశాల మధ్యలో ఒక వాటర్ ఫోరం అనేది ఏర్పడింది అంటే ఇండియా యూకేకి సంబంధించి. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. ఇదంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి పరిధిలో జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఒక అంశం వార్తలు ఇచ్చింది. ఇది కూడా పర్యావరణ సంబంధిత అంశమే. కొన్ని గ్రీన్ ప్రాజెక్ట్స్ వార్తలు నిలిచాయి. ఇటీవల వెస్ట్ బెంగాల్లో గ్రీన్ ప్రాజెక్ట్స్ వార్తలు నిలిచాయి. గ్రీన్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటంటే మనకు హరిత నిర్మాణాలు. సో ఇటీవల వెస్ట్ బెంగాల్లో హరిత నిర్మాణాల ఏర్పాటు కోసము వెస్ట్ బెంగాల్ మరియు యూరోపియన్ యూనియన్ కంట్రీస్ మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. అందులో భాగంగా వెస్ట్ బెంగాల్లో సోలార్ ప్లాంట్ల నిర్మాణం. ఎక్కడ సోలార్ ప్లాంట్ల నిర్మాణం అంటే ఈస్ట్
మెడ్నాపూర్ మరియు సస్టైనబుల్ కాంప్లెక్స్. అది ఎక్కడ అంటే లెదర్ కాంప్లెక్స్ అనేది ఒకటి ఉంటుంది. ఏ ప్రాంతంలో ఉంటుంది అంటే బంటాలా అనే ప్రాంతంలో ఉంటుంది. అలా 2 ప్రాజెక్టుల విషయంలో ఈ రోజున యూరోపియన్ యూనియన్ కంట్రీస్కి మరియు వెస్ట్ బెంగాల్, ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు, మమతా బెనర్జీ గారు. సో రానున్న ఎన్నికలు ఉన్నాయి. సో అలా వెస్ట్ బెంగాల్కి యూరోపియన్ యూనియన్ కంట్రీస్ మధ్యలో సస్టైనబుల్ ప్రాజెక్ట్స్, గ్రీన్ ప్రాజెక్ట్స్ విషయంలో ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం విలువ ఎంత అంటే 1226 కోట్ల రూపాయలు. వీటి ద్వారా ఏం చేస్తారంటే వెస్ట్ బెంగాల్లో 2 ప్రాంతాల్లో, ఒకటి బంటాలా అనే ప్రాంతంలో మరియు ఒకటి ఈస్ట్ మెడ్నాపూర్ ప్రాంతంలో ఏం జరుగుతుందంటే ఈస్ట్ మెడ్నాపూర్ ప్రాంతంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు, ఈ 2 కూడా సంయుక్తంగా చేస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే బంటాలా అనే ప్రాంతంలో ఒక లెదర్ పార్క్ ఏర్పాటు విషయంలో కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం, ఇదొకటి కూడా ఈరోజు వార్త నిలిచింది. సో ఇటీవల యూరోపియన్ కంట్రీస్కి మరియు వెస్ట్ బెంగాల్కి మధ్యలో ఒప్పందం విలువ ఎంత అంటే 1226 కోట్ల రూపాయలు. అలా గ్రీన్ ప్రాజెక్ట్స్ విషయంలో యూరోపియన్ యూనియన్కి వెస్ట్ బెంగాల్కి మధ్యలో ఇటీవల ఒక ఒప్పందం జరిగింది. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు. అండ్ నెక్స్ట్, సో బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్, సశస్త్ర సీమా బల్, చాలా రకాల ఫోర్సెస్ ఇటీవల మీకు చెప్పాను. సో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది అంటే సిఆర్పిఎఫ్ జవాన్లకి సంబంధించి ఒక అంశాన్ని వెల్లడించింది. సో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సిఆర్పిఎఫ్ బలగాలు మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఎన్నికల సమయంలో మన ప్రాంతాల్లో ఎక్కువ సిఆర్పిఎఫ్ పోలీసులు ఉంటారు. అలా ఎన్నికల నిర్వహణలో కానివ్వండి, మరియు ఏమన్నా ఉద్యమాలు కానివ్వండి, ఏదన్నా ప్రజలకి సంబంధించి అలజడులు జరిగాయనుకోండి, ఒక ప్రాంతంలో ఘర్షణలు కానివ్వండి, ఒక ప్రాంతంలో శాంతి భద్రతల సమస్య ఏర్పడినప్పుడు సిఆర్పిఎఫ్ బెటాలియన్ కంపెనీలు ఏవైతే ఉంటాయో వారిని ఆ ప్రాంతంలో మోహరిస్తుంది కేంద్రం. ఎందుకంటే సిఆర్పిఎఫ్ బలగాలు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ అధికారంలో ఉంటాయి. అలాంటి సిఆర్పిఎఫ్ బలగాలకు సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అంశం ఏంటంటే ఇప్పటి వరకు సిఆర్పిఎఫ్ని అంతర్గత భద్రతా కారణాల కోసం వాడుకుంటున్నాం. ఒక ప్రాంతంలో ఎన్నికలు జరిగినా, లేదా ఒక ప్రాంతంలో ఏదైనా ఉద్యమాలు జరిగినా, లేదా ప్రజల్లో ఏమైనా ఆందోళన జరిగినా, ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు పంజాబ్ హర్యానా ప్రాంతంలో అగ్రికల్చర్ బిల్స్ విషయంలో వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్నాయి, చాలా వరకు ఘర్షణలు జరుగుతున్నాయి ప్రభుత్వ వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా. సో అలాంటి వాటిని అక్కడ శాంతి భద్రతల విషయాన్ని పర్యవేక్షించడానికి సిఆర్పిఎఫ్ పోలీసులు పంపుతారు. సో అలా రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగం పంపించేవి సిఆర్పిఎఫ్ పోలీసులు. సో వీటి యొక్క అవసరం అనేది చాలా వరకు అంతర్గత భద్రత కోసము మరియు ఎన్నికల నిర్వహణ సమయంలో వాడుకుంటున్నాం. కానీ ఇప్పటి నుండి సిఆర్పిఎఫ్ పోలీసులను అంతర్గత భద్రతల కోసం వాడుకోకూడదు. కేవలం వీరిని కూడా మనం సరిహద్దు వెంట భద్రత కోసం పంపించాలి. సో అలా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, నిన్న కూడా చెప్పాను మీకు, ఇండియా నేపాల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మధ్యలో ఒక ప్యాట్రోలింగ్ జరిగిందని. అలా సరిహద్దు వెంట మరింత నిఘా పెంచడం, మరింత బలం చేయడం, మన భారత ప్రభుత్వం రక్షణ వ్యవస్థని మరింత బలోపేతం చేయడానికి ప్రస్తుత సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్ని కూడా అంతర్గత అవసరాల కోసం వాడుకోకుండా సరిహద్దుల వెంట మరింత బలోపేతం చేయాలి రక్షణ వ్యవస్థని చెప్పేసి వీరిని బార్డర్లో అపాయింట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒక అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ అయినా కేంద్ర రక్షణ బలగాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మ్యాక్సిమం సెంట్రల్ మినిస్ట్రీ పరిధిలో ఉంటాయి. అది ఒకటి ఏంటంటే మనకు రక్షణ శాఖ మంత్రి పరిధిలోనేమో ఆర్మీ, బిఎస్ఎఫ్ ఇవి ఉంటాయి. మరియు దాంతోపాటు సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ ఇలాంటి ఏమో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ పరిధిలో ఉంటాయి. సో ఈ రకంగా కేంద్ర ప్రభుత్వ బలగాలకు సంబంధించి ఒక అంశం కూడా ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నిన్నటి క్లాస్ కూడా చూడండి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించి మీకు సీమా సురక్ష బల్ అని చెప్పాను. సో అది ఎక్కడ పెట్రోలింగ్ జరిగినాయి, ఆ ప్రాంతం ఏంటి, కపిలవస్తు ఎక్కడ ఉంది, ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. సో అదొకసారి చూడండి. అండ్ నెక్స్ట్, ఈరోజు కృషి భవన్ వార్తలు నిలిచింది. కృషి భవన్ ఎక్కడ ఉంది అంటారు, ఎందుకంటే వార్తలు నిలుస్తున్న నిర్మాణాల గురించి చూడండి. కృషి భవన్ ఎక్కడ ఉంటుంది అంటే ఒడిషాలో ఉంది. ఒడిషాలోని భువనేశ్వర్లో ఉంది. ఒడిషాలోని భువనేశ్వర్లోని కృషి భవన్ ఇటీవల వార్తల్లోకి ఎక్కిన ఒక కట్టడం. ఇదేంటంటే భారతదేశం నుండి ఎంపికైన మొట్టమొదటి ప్రభుత్వ రంగ కార్యాలయం. ఒడిషాలో వ్యవసాయ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ కార్యాలయం ఇది. సో అలా ఒడిషాలోని కృషి భవన్, ఆ కృషి ఏంటంటే వ్యవసాయ రైతుల స్మృతిగా కృషి అని పెట్టారు. సో కృషి భవన్ ఈరోజు భారతదేశం నుండి ఎంపికైన మొట్టమొదటి ప్రభుత్వ రంగ కార్యాలయం ఒక అవార్డు విషయంలో. ఆ అవార్డు ఏంటంటే ఏజెడ్ అవార్డ్స్
2020 ఏజెడ్ అవార్డు అనేవి ఎవరికి ఇస్తారు అంటే ఏజెడ్ అవార్డు 2020కి ఇటీవల భారతదేశం నుండి ఎంపికై బహుమతి గెలుచుకున్న ఏకైక ప్రభుత్వ రంగ కార్యాలయం ఏది అంటే మనకి కృషి భవన్ ఒడిశాలో ఉంది. సో ఈ ఏజెడ్ అవార్డు ఏంటంటే ముఖ్యంగా ఆర్కిటెక్చరల్ నిర్మాణాలకి, ముఖ్యంగా మనకు ఆర్కిటెక్చర్ ఉంటుంది కదా, కొన్ని ఫేమస్ కట్టడాలు కానివ్వండి, ఆ లోపల ఉన్న ఆర్కిటెక్చర్ మన యొక్క సాంకేతికత ఆధారంగా కానివ్వండి, అలా నిర్మాణాలు ఏవైతే విలక్షణంగా ఉంటాయో, ఇన్నోవేటివ్గా ఉంటాయో, అందరినీ కూడా ఆశ్చర్యపడే విధంగా ఉంటాయో అలాంటి ఆర్కిటెక్చరల్ విధానంలో ఇచ్చే అవార్డ్స్ ఏజెడ్ అవార్డ్స్. సో అలాంటి ఏజెడ్ అవార్డ్స్ 2020లో మోస్ట్ పీపుల్ చాయిస్ కేటగిరీలో కృషి భవన్ గెలుచుకుంది. అండ్ గుర్తుంచుకోండి, ఏజెడ్ అవార్డ్స్ అనేవి 2011 నుండి ప్రతి నిర్మాణం ఏదైతే ఉంటుందో, ప్రసిద్ధి చెందిన నిర్మాణాలు కానివ్వండి, ప్రముఖ కట్టడాలు కానివ్వండి, ఆర్కిటెక్చరల్ అంశాల ఆధారంగా ఇచ్చే ఒక అత్యున్నత పురస్కారాలు. సో అలా 2011లో అజుర్ ఫౌండేషన్ నుండి ఈ అవార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అజుర్ AZUR ఇదొకటి కూడా ఇంపార్టెంట్. బట్ ఈ ఏజెడ్ అవార్డ్స్ కన్నా ముఖ్యంగా ఈ రోజున వార్తల్లో నిలిచిన కట్టడం ఇది కాబట్టి దీని గురించి ఖచ్చితంగా బిట్ వస్తుంది. ఇటీవల వార్తల్లో నిలిచిన కృషి భవన్ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? ఒడిశాలో ఉంది. ఎక్కడ? భువనేశ్వర్. సో భువనేశ్వర్లో ఉన్న ఈ కృషి భవన్ నిర్మాణం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, చూడండి, ఈ పైన ఉండే నిర్మాణం ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా ఇక్కత్ శారీ ప్యాటర్న్లో ఉంటుంది. ఇక్కత్, మనకి ఇక్కత్ అంటే తెలంగాణలో మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కత్ శారీ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో అలాంటి ప్యాటర్న్తోనే నిర్మాణితమైన ఈ భవనము ఏజెడ్ అవార్డ్స్ 2020కి భారతదేశం నుండి ఎంపికైన మొట్టమొదటి ప్రభుత్వ రంగ కార్యాలయం. అలా ఒడిశా ప్రభుత్వం ఏదైతే ఉంటుందో వ్యవసాయ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న ఈ కార్యాలయం ఏజెడ్ అవార్డు 2020ని గెలుచుకుంది పీపుల్స్ చాయిస్ కేటగిరీలో. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. సో అలా ఇక్కత్ శారీ ప్యాటర్న్లో ఈ నిర్మాణం అనేది మొత్తంగా ఉంటుంది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు హనీ మాధు ఎయిర్పోర్ట్, హనీ మాధు ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది? హనీ మాధు ఎయిర్పోర్ట్ అంటారు, మనకి మాల్దీవ్స్లో ఉంది. మాల్దీవ్స్. అండ్ గుర్తుంచుకోండి, మాల్దీవ్స్ గురించి నేను ఇక తరచూ చెప్పాను, ప్రతిరోజు చెప్తున్నాను. మాల్దీవ్స్ సంబంధించి నిన్న జస్ట్ 2 days బ్యాక్ కూడా చెప్పాను. మాల్దీవ్స్ సంబంధించి ఆపరేషన్ సంజీవని ఏంటి, ఇటీవల మాల్దీవ్స్ సంబంధించిన అధ్యక్షుడు భారతదేశ ప్రధాని ఏం అభ్యర్థించాడు, ఎంత విరాళం ఇచ్చింది, COVID-19 రిలీఫ్ ఫండ్ కింద భారత ప్రభుత్వం ఎంత సాయం చేసింది, చాలా అంశాలు చెప్పి ఇటీవల కాలంలో ఎమర్జెన్సీ ఎసెన్షియల్ యూనిట్ కానివ్వండి, ఫిషరీకి సంబంధించి ఒక యూనిట్ కానివ్వండి, అలా మాల్దీవ్స్కి సంబంధించి భారతదేశం చాలా సాయాలు చేస్తుంది. ఈ రోజున మాల్దీవ్స్లో ఉన్న హనీ మాధు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విషయంలో భారతదేశము ఒక ఆర్థిక సాయాన్ని చేసింది. సో ఎగ్జిమ్ బ్యాంక్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎగ్జిమ్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఎగ్జిమ్ బ్యాంక్ నుండి దాదాపు $800 మిలియన్లను ఈరోజు ఈ హనీ మాధు ఎయిర్పోర్ట్ యొక్క ఆధునీకరణకు, రన్వే యొక్క ఎక్స్పాన్షన్ కోసము భారత ప్రభుత్వం సాయం చేస్తుంది. సో రన్వే ఉంటుంది కదా, ఫ్లైట్స్ టేక్ ఆఫ్ కానివ్వండి, టేక్ ఆన్ కానీ అవుతాయి కదా, అలా విమానాలు దిగడానికి మరి విమానాలు సుఖవంతమైన ప్రయాణం చేయడానికి ఉంటాయి కదా, అలాంటి రన్వేస్ ఏవైతే ఉంటాయో రన్వేస్ని ఆధునీకరించడం మరియు టర్మినల్, ఈ హనీ మాధు ఎయిర్పోర్ట్ యొక్క టర్మినల్ మొత్తం విమానాశ్రయం మొత్తాన్ని కూడా అత్యాధునిక సౌకర్యాలుగా మార్చడం, ఇలాంటి విమానాశ్రయం విషయంలో ఇటీవల ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి $800 మిలియన్ విరాళాన్ని లేదా ఆర్థిక సాయాన్ని పొందిన దేశం ఏది అంటారు? సో మాల్దీవ్స్. అండ్ ఇందులో భాగంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎక్కడ? మన భారతదేశానికి సంబంధించి వైమానిక రంగానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్. సో పౌర విమానయాన శాఖ పరిధిలో ఉంటుంది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. భారతదేశంలోని విమానాల విషయంలో అన్నింటిలో కూడా అది చూసుకుంటుంది. సో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో ఈ హనీ మాధు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా ఆధునీకరణ మరియు ఎక్స్పాన్షన్ కార్యక్రమాలు అనేవి, సో నవీనీకరణ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి అందుకోసం భారతదేశము ఈరోజు $800 మిలియన్ల సాయం చేసింది. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, IIFF ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. దీని గురించి 1 month బ్యాక్ చెప్పాను. నవంబర్ 20 తారీఖు నుండి 28 మధ్యలో ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగబోతున్నాయని చెప్పేసి మీకు ఒక 1 month బ్యాక్ చెప్పాను. సో ఈ రోజున వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఈ రోజున బ్రాడ్కాస్టింగ్ మంత్రి గారు ప్రకాష్ జవదేకర్ గారు, బ్రాడ్కాస్టింగ్ అంటే ఏంటి? భారతదేశ ప్రభుత్వానికి సంబంధించి అధికారిక సమాచారాన్ని రివీల్ చేసేదంతా కూడా ఆ మంత్రిత్వ శాఖ పరిధిలో. సో మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ప్రకాష్ జవదేకర్ గారు ఏం చెప్పారు అంటే, ప్రస్తుతం గోవాలో జరగాల్సిన ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నవంబర్ 20 నుండి 28 తేదీ వరకు ఏవైతే ఉన్నాయో ముహూర్తం ఉందో
ఆ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేస్తున్నాము. 2020 నవంబర్ 20 నుండి 28 మధ్యలో జరగాల్సిన ప్రోగ్రామ్ని కాస్త జనవరి 2021 జనవరి 16 నుండి 24 మధ్యలో జరిపిస్తాము. అన్ని కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో పాటిస్తాం. ప్రస్తుతం కోవిడ్-19 రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని పాటిస్తూ ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గోవాలో జరిపిస్తాము. సో అలా పోస్ట్పోన్మెంట్కి సంబంధించిన ఒక అంశం వార్తలు నిలిచింది. సో ఇదొకటి కూడా ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆల్ఫ్రెడ్ నోబెల్. సో ఎవరికైనా కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంది మనకు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేదంటే శాంతి రంగము, లిటరేచరు, ఎకనామిక్స్, ఇలాంటి రంగాల్లో విశిష్టమైన ప్రతిభను చూపించిన వ్యక్తులకు ప్రపంచవ్యాప్తంగా ఇచ్చే అత్యున్నత పురస్కారము నోబెల్. సో నోబెల్ ఎవరి పేరు మీద ఇస్తారో ఆల్ఫ్రెడ్ నోబెల్. సో కెమిస్ట్రీ దిగ్గజం. సో ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీద 1901 నుండి ప్రతి దేశంలో కూడా విశిష్ట సేవలు చేసిన, ఆయా రంగంలో విశిష్ట సేవలు, విశిష్ట ప్రతిభను కనబర్చిన వారికి ఇచ్చే పురస్కారం. సో ఈ రోజున నోబెల్ పురస్కారం ఎందుకు వార్తలు ఇచ్చింది అంటే, నోబెల్ పురస్కారానికి ఇప్పటి వరకు నోబెల్ గ్రహీతలు ఎవరైతే ఉంటారో వారికి 9 మిలియన్ క్రోన్స్ ఇస్తున్నారు. 9 మిలియన్ క్రోన్స్. సో ఇప్పటి వరకు 9 మిలియన్ క్రోన్స్ కాస్త ఇంకొక 1 మిలియన్ క్రోన్స్ని పెంచుతున్నాము అని చెప్పేసి నోబెల్ ఫౌండేషన్ ఇటీవల ప్రకటించింది. అంటే 9 మిలియన్ క్రోన్స్ నుండి 1 మిలియన్ క్రోన్స్ పెంచారు. అంటే ప్రస్తుతం ఎంత, నోబెల్ అవార్డు పురస్కారం గెలుచుకున్న వారు ఎవరైతే ఉంటారో తనకి 10 మిలియన్ క్రోన్స్ అవార్డుని ఇస్తారు. అలా నగదు పురస్కారం ఇస్తారు. దాదాపు 10 మిలియన్ క్రౌన్స్ అంటే ఇండియన్ కరెన్సీలో 3 కోట్ల రూపాయలు. అలా నోబెల్కి ఇచ్చే ఆర్థికపరమైన పురస్కారం ఏదైతే ఉంటుందో ఆర్థికపరమైన పురస్కారం యొక్క విలువను పెంచారు. అలా 1 మిలియన్ క్రోస్ని పెంచుతూ ఇటీవల నోబెల్ ఫౌండేషన్ వార్తలు నిలిచింది. సో అలా ఇండియన్ కరెన్సీలో ఎవరైనా ఎగ్జాంపుల్, మన దగ్గర భారత్ చాలామంది నోబెల్ పురస్కారం గెలుచుకున్నారు. సో లాస్ట్ ఇయర్ ఎకనామీలో అభిజిత్ బెనర్జీ గారు, అంతకుముందు మన కైలాస్ సత్యార్థి గారు శాంతి రంగంలో. సో ఇలాంటి నోబెల్ పురస్కారాన్ని గెలుచుకున్న వారు ఎవరైతే ఉంటారో వారికి వచ్చే ఆర్థికపరమైన బహుమతి ఇప్పటి వరకు 9 మిలియన్ క్రోస్. సో దాన్ని కాస్త 10 మిలియన్ క్రోస్ ఇంకా పెంచారు. భారతదేశ కరెన్సీలో 3 కోట్ల రూపాయలు నోబెల్ పురస్కారం కింద పొందుతారు. ఆ రకంగా ఈరోజు నోబెల్ పురస్కారం అనేది ఒకటి వార్తలు ఇచ్చింది. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో నోబెల్ పురస్కారం సంబంధించి 2008 సంవత్సరంలో 8 మిలియన్ క్రోన్స్కి తగ్గించారు. యాక్చువల్గా ఒకసారి తగ్గించారు. ఎప్పుడు నోబెల్ పురస్కారానికి ఇచ్చే నగదు బహుమానాన్ని ఏ సంవత్సరంలో తగ్గించారు అంటారు. ఎంతకు తగ్గించారు అంటే 8 మిలియన్ క్రోన్స్కి 2008 సంవత్సరంలో తగ్గించారు. ఎందుకంటే అప్పుడు ఉన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితి, ప్రపంచం అంతా కూడా ఆర్థిక మాంద్యం చూసింది. ఆ తర్వాత 2017లో మళ్ళీ 9 మిలియన్ క్రోన్స్కి తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు 2020 సంవత్సరం ఈ 9 మిలియన్ కాస్త 1 మిలియన్ క్రోన్స్ని పెంచి 10 మిలియన్ క్రోర్స్కి పెంచుతూ నోబెల్ ఫౌండేషన్ ఈ సంవత్సరం ఇస్తున్న నోబెల్ పురస్కారాలు అవుతున్నాయి అప్పటి నుండి అమలు చేస్తామని ఒక అంశం వార్తలు నిలిచింది. ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక మనకు నెక్స్ట్ మంత్ అక్టోబర్ నుండి నోబెల్ పురస్కారాన్ని పొందేవారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి రోజుకు ఒకరికి సంబంధించి ఒక్కొక్క డేటా వస్తుంది. అలా ఫిజిక్స్, కెమిస్ట్రీ, శాంతి రంగానికి సంబంధించి, సాహిత్యానికి సంబంధించి, మరియు ఇంకొకటి ఎకనామిక్స్ సంబంధించి. సో ఈ రకంగా నోబెల్ పురస్కారానికి ఇచ్చే నగదు బహుమాన విషయంలో ఇటీవల ఒక అంశం వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, సో శేఖర్ బసు గారు. శేఖర్ బసు ఎవరు? పద్మశ్రీ పురస్కార గ్రహీత. భారతదేశంలో అణుశాస్త్రవేత్త, న్యూక్లియర్ సైంటిస్ట్. చాలా వరకు న్యూక్లియర్ రంగంలో తన ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పాడు. అండ్ దాంతోపాటు అణుశక్తి కమిషన్ ఏదైతే ఉంటుందో న్యూక్లియర్ కమిషన్ మాజీ చైర్మన్. సో అణుశాస్త్రవేత్త మరియు అణుశక్తి రంగంలో విపరీతమైన విశిష్టమైన సేవలు చేసిన వ్యక్తి శేఖర్ బసు గారు ఈరోజు కరోనా బారిన పడి చనిపోవడం జరిగింది. సో ఇటీవల కరోనా బారిన పడి చాలామంది చనిపోతున్నారు. ప్రముఖ వ్యక్తులు ప్రాణాలు వదులుతున్నారు. వాళ్ళ గురించి చూడండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నిన్నటి క్లాస్లో కూడా చెప్పాను రైల్వే శాఖ సహాయ మంత్రి అని. దాంతోపాటు ఇటీవల టాలీవుడ్ సంబంధించి కోసూరి వేణుగోపాల్ ఈ రోజున కోసూరి వేణుగోపాల్ గారు కూడా టాలీవుడ్ మూవీలో కీలకం చాలా పాత్రలు వహించాడు. సో టాలీవుడ్ మూవీ దిగ్గజము కోసూరి వేణుగోపాల్ కూడా ఈరోజు కరోనా బారిన పడి చనిపోయారు. దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ శేఖర్ బసు గారు అణుశాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఈ రోజున కరోనా బారిన పడి ప్రాణాలు వదలడం జరిగింది. సో తన గురించి. సో అలా ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తి డీన్ జోన్స్. చాలామందికి ప్రొఫెసర్ డీనోగా పరిచయం. ఎందుకంటే తను ఒక అనలిస్ట్, క్రికెట్ అనాలిసిస్ కానివ్వండి, తనకంటూ ఒక విలక్షణమైన శైలి ఉంటుంది. అండ్ గుర్తుంచుకోండి, క్రికెట్లో చాలా మ్యాచెస్కి ప్రాతినిధ్యం వహించాడు. క్రికెట్ దిగ్గజం.
కానీ తన ఆట కంటే కూడా తన కామెంటరీకే చాలామంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి డీన్ జోన్స్, ఆస్ట్రేలియా దిగ్గజం. కానీ అలాంటి విలక్షణ శైలి కామెంటరీ ఈరోజు చాలామంది అభిమానులను సంపాదించి పెట్టింది. కానీ ఒకానొక సమయంలో తన యొక్క కామెంటరీ ద్వారా విమర్శలను ఎదుర్కొన్నాడు. కొంతకాలం కామెంటరీ చేయకుండా నిషేధాన్ని కూడా ఎదుర్కొన్నాడు. కారణం ఏంటంటే సౌత్ ఆఫ్రికా క్రికెటర్ హషీమ్ ఆమ్లా పైన టెర్రరిస్ట్ అని చెప్పేసి తన యొక్క రూపాన్ని పట్టేసి కొన్ని విలక్షణమైన కామెంటరీ చేయడం ద్వారా వివాదాలను కూడా ఎదుర్కొన్నాడు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా IPL 13th ఎడిషన్ కామెంటరీ కోసం వచ్చిన టీంలో ఉన్న ప్రొఫెసర్ డీనో లేదా డీన్ జోన్స్ ముంబైలో హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. అలా ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తి ఖచ్చితంగా రావచ్చు, ఎందుకంటే ఇంపార్టెంట్ పర్సన్. అండ్ నెక్స్ట్ మహమ్మద్ హుస్సేన్ రబుల్. మహమ్మద్ హుస్సేన్ రబుల్ ఇటీవల సోమాలియా ప్రధానిగా నియమితులయ్యారు. సోమాలియా ప్రధాని మహమ్మద్ అబ్దుల్లాహి మహమ్మద్ ప్రస్తుతం సోమాలియా అధ్యక్షుని పేరు మహమ్మద్ అబ్దుల్లాహి మహమ్మద్. ప్రస్తుతం మహమ్మద్ హుస్సేన్ రొబెల్ని సోమాలియా ప్రధానిగా ఇటీవల నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. అండ్ గుర్తుంచుకోండి, సోమాలియా అనగానే చాలా వరకు కూడా ప్రపంచానికి ఎలా తెలుసు అంటే ఒక ఫ్యామెన్ కంట్రీ. ఫ్యామెన్ తీవ్రమైన ఆకలి కేకలు, ఆకలి చావులు అనుకోండి, తీవ్ర కరువు. మనకు కరువు ఏదైతే ఉంటుందో తీవ్రంగా మారిందనుకోండి, మరీ ఇక చివరి దశలో ఉన్న కరువుని ఫ్యామెన్ అంటాము. సో అలాంటి ఫ్యామెన్ కండిషన్స్ సోమాలియాలో తరచూ కనబడతాయి. అలాంటి సోమాలియా ఈరోజు మీరు గూగుల్లో కూడా టైప్ చేయండి. సోమాలియా అనగానే చాలామంది చిన్నారులు కనబడతారు, వారి యొక్క ఎముకలు బయటికి కనబడేలా ఉంటాయి, టోటల్ వాటి యొక్క ఆకారాలు కూడా. సో అలా సోమాలియా ఆకలి కేకలు చూసే దేశము. సోమాలియా గురించి చాలాసార్లు బిట్లు కూడా పడ్డాయి. సో అలాంటి సోమాలియాకి ఈ రోజున ప్రధానిగా కొత్త వ్యక్తి నియామకం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి మహమ్మద్ అబ్దుల్లాహి మహమ్మద్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. సోమాలియా కొత్త అధ్యక్షుడు హుస్సేన్ రొబెల్ గారు. అండ్ కొన్ని వార్తల్లో నిలిచిన వ్యక్తులు ఏవైతే ఉంటారో కొంతమంది, వారికి సంబంధించి నేరుగా బిట్టు చూసుకోండి, ఏ దేశమో చూడండి, సరిపోతుంది. అంతకు మించి డెప్త్ అవసరం లేదు, ఎందుకంటే మన ఇండియాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్స్ ఏవైతే చూసుకోండి. అలా వార్తల్లో వ్యక్తులు ఫారిన్ కంట్రీకి సంబంధించి నేరుగా బిట్టు చూసుకోండి, సరిపోతుంది. కానీ కొంతమంది ఇంపార్టెంట్, వారి గురించి ఇన్డెప్త్గా చూడండి. సో అదొకటి ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు భూపేష్ పాండ్యా బాలీవుడ్ యాక్టర్, హిందీ సినిమాలో చాలా సినిమాలో నటించాడు. బట్ తనకంటూ అత్యంత ఎక్కువ గుర్తింపు తీసుకొచ్చిన సినిమా విక్కీ డోనర్. సో నిన్నటి క్లాస్లో మీకు చెప్పాను ఆయుష్మాన్ ఖురానా అని చెప్పేసి. ఇటీవల టైమ్స్ మ్యాగజైన్లో భారతదేశం నుండి ప్రభావవంతుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు అన్నాను. అండ్ దాంతోపాటు యునిసెఫ్ చిన్నపిల్లల హక్కులు సంబంధించి, చిల్డ్రన్ రైట్స్ సంబంధించి అడ్వకేట్ అనే వ్యక్తి విషయంలో ఇటీవల నియమితులయ్యారు. అలాంటి ఆయుష్మాన్ ఖురానా నటించిన సినిమా విక్కీ డోనర్. ఆ విక్కీ డోనర్లో తన యొక్క పాత్రకి చాలామంది కూడా ఆకర్షితులయ్యారు. సో అలాంటి నటుడు బాలీవుడ్లో కొంత పేరుని సంపాదించుకున్న వ్యక్తి భూపేష్ పాండ్యా ఇటీవల మరణించడం జరిగింది. వార్తల్లో నిలిచిన వ్యక్తి ఎవరు భూపేష్ పాండ్యా అంటారు? సో బాలీవుడ్ యాక్టర్, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఈరోజు ఇక తన గురించి మనకు కొత్తగా పరిచయం అవసరం లేదు. సోను సూద్ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి. సోను సూద్ ఇటీవల కరోనా పరిస్థితుల కాలంలో ప్రపంచానికి తెలిసిన వ్యక్తి. చాలా వరకు సోషల్ యాక్టివిస్ట్గా మారాడు. చాలా వరకు సామాజిక కార్యక్రమాలు చేపట్టాడు. వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపించాడు. మరియు ఇటీవల కాలంలో రోజ్గర్కి సంబంధించి ప్రవాసీ రోజ్గర్ అని చెప్పేసి ఒక యాప్ని కూడా తీసుకొచ్చాడు. మరియు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల విషయంలో కూడా ఫేమస్ అయ్యాడు. ఒక ఫ్యామిలీకి ట్రాక్టర్ని పంపించేసి అలా చాలా చారిటీస్, సోషల్ ఇష్యూస్తో చాలా వరకు కూడా సామాజిక సేవలతో వార్తల్లో నిలిచిన వ్యక్తి సోను సూద్ ఈరోజు ఒక కమర్షియల్ ఎలిమెంట్ విషయంలో వార్తలు నిలిచాడు. అదేంటంటే ఏసర్. చాలామందికి ఏసర్ పేరు వింటారు, కంప్యూటర్స్. ఏసర్ ఇండియా ఒక కంప్యూటర్ సంస్థ. ఏసర్ ఇండియా సంస్థకి ఇటీవల అంబాసిడర్గా నియమితులైన వ్యక్తి ఎవరు అంటారు? సోను సూద్, బాలీవుడ్ నటుడు. సో తెలుగులో కూడా చాలా సినిమాలు నటించాడు. తన యొక్క చిత్రం అరుంధతి సినిమాతో అందరికీ తెలుసు. సో సోను సూద్ ప్రస్తుతం మనకి కమర్షియల్ విషయంలో వార్తలు ఇచ్చాడు. ఏసర్ ఇండియా ఒక కంప్యూటర్ రంగానికి సంబంధించి అంబాసిడర్గా ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తి. సో ఇది మనకి ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తులు. సో మిస్లేనియస్ అంశాలు ఏమన్నా మిగిలిపోయి ఉంటే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.